ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ ఈ రోజు కార్యక్రమాల్లో కొంచెం కోహోస్ట్ చేస్తా అవుతలే నాకు. సాయిరామ్ తల్లి సాయిరామ్. ఈరోజు అహం సత్యబోధక ద్వితీయ గ్రంథంలో ద్వితీయ భాగంలో మనం ఎపిసోడ్ ప్రారంభిస్తున్నామండి. ఇంతకుముందు మన అక్కయ్య గారు చెప్పినటువంటి విశేషాల్లో త్రికరణ శుద్ధిని గురించి వాళ్ళు చెప్పారు. బుద్ధి గొప్పదా మేధస్సు గొప్పదా అనేటువంటి దాని మీద వచ్చింది. మనిషి అంటే చెప్పారు ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అని చెప్పారు. తర్వాత పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధిని కూడా చెప్పుకున్నాం. అంటే మనం చాలా టోలీగా తీసేస్తుంటాం. పదార్థం పవిత్రం అయి ఉండాలి, ఆ పాకం పవిత్రంగా ఉండాలి, పాకం చేసేవాడు కూడా పవిత్రంగా ఉండాలి. అలాంటప్పుడే దానివల్ల మన అందరికీ శ్రేయస్సులు కలుగుతాయి అనేటువంటి విషయం కూడా చెప్పారు. దైవార్పితమైనటువంటి ఆహారము దోషరహితం అవుతుందని చెప్పారు. అందుకని మనం ఏ పదార్థం తింటున్నా కూడా బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి మంత్రం చదువుకుంటాం. మీరు హోటల్లో ఇడ్లీలు తింటున్నా సరే బ్రహ్మార్పణం కనుక చెప్పుకుంటే దాంట్లో కించిత్ ఈ పాత్ర పదార్థ పాకశుద్ధులు ఒకవేళ ఏమైనా లోపించినా అది పరమాత్మ తత్వాన్ని సంతరించుకొని ఆ పదార్థాలకి ఒక పవిత్రీకరణ సంతరిస్తుంది అనేటువంటిది నేను విషయం కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే తారకము మారకము అని కూడా చెప్పారు. కాలానుగుణ్యంగా మార్పు చెందేటువంటిది మారకం అని, ఎట్టి సమయంలోనైనా సరే మార్పు చెందక శాశ్వతంగా నిలిచేది తారకం అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దైవంతో స్నేహం చేయాలి. మనకు రియల్ ఫ్రెండ్ ఎవరంటే పరమాత్మ అని చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో. మీకు నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు? భగవంతుడే. అందుకే త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణంత్రమేవ స్వమేవ సఖా అని కూడా అంటాం. అంటే నువ్వే నా స్నేహితుడు అని కూడా అంటాం. నీవే నా తోడు నీడ, నీవే సఖుడు అని కూడా కృష్ణ శబ్దంలో చెప్పబడింది. అలాగే మరి దైవంతో స్నేహం చేయాలని కూడా మనకు చెప్పడం జరిగింది. సత్యవ్రతం చేత సర్వేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు అని కూడా మనం చెప్పుకున్నాం. అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తాదేవో మహేశ్వర అనేటువంటి సూత్రాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ మనకు చివరిలో మన సరస్వతి అక్కయ్య గారు ఏం చెప్పారంటే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ అని కూడా మనకు చెప్పడం జరిగింది. ఇవాళ నాకు నిత్యము పండుగే అనేటువంటి విషయంలోకి మనం ఎపిసోడ్ ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి చూడండి. నా పుట్టిన పండుగను జరుపుకోవాలని నేను ఎప్పుడూ ఆశించలేదు. ఎంతో మంది భక్తులు ఎన్నో ప్రోగ్రాములు ఏర్పాటు చేయాలని ఆశించారు, అనుమతించవలసిందిగా కోరారు. వాటినన్నింటినీ తిరస్కరించాను. ఈనాడు ప్రజలు విశేష సంఖ్యలో వచ్చినారు కనుక ఇంత మాత్రమేనా ఏర్పాటు చేయవలసి వచ్చింది. లేకపోతే నాకివన్నీ జరపాలనే కోరికే లేదు. ఈ పండుగ చేసుకోవాలనే ఆశే నాకు లేదు. నాకు నిత్యము పండుగే. నేను నిత్యానందుడను. ఆనందము ఇతరులు ఇచ్చేదే కాదు. నాకు ఇతరులు ఇచ్చే ఆనందం కోసం నేను కాచుకోను. ఆనందం నాలోనే ఉంది అని స్వామివారు చెప్పారు. స్వామివారికి పుట్టు పండుగ మనం చేసుకుంటున్నాం తప్ప ఆయనకేమి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మనం స్వామి యొక్క పుట్టు పండుగ ఎంత ఘనంగా జరిపితే అంత స్వామికి మనం భక్తిని సమర్పించినట్టు అవుతుంది. ఆయనకి భక్తి పుష్పాంజలి మనం సమర్పించినట్టు అవుతుంది. ఆయన దైవరుణంలో కొంత తీర్చుకున్నట్టు ఉంటుంది అనేటువంటి పవిత్ర భావనతో మనం ఈ పుట్టు పండుగలు, ఆ పుట్టు పండుగల్లో సాంస్కృతిక విశేషాలు, అలాగే బాల వికాస్ కార్యక్రమాలు, అలాగే సత్సంగ గోష్ఠులు ఇవన్నీ కూడా మనం తారాస్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది. చివరికి స్వామి చెప్తున్నారు, ఇతరులు ఇచ్చేటువంటి ఆనందం కోసం నేను కాచుకోను. ఆనందం నాలోనే ఉంది. ఆనందం స్వామిలోనే కాదు, ఆ స్వామి ప్రతిరూపమైనటువంటి మనలో కూడా ఆనందం ఉన్నటువంటి విషయం. నీవే నేను, నేనే నీవు అని ఎప్పుడైతే అన్నారో స్వామి, ఆయనలో ఉన్నటువంటి ఆనందము మనలో కూడా ఉంది. మనం సద్గురు నాథుడే సాయిబాబా అంటుంటాం. అలాంటి సద్గురునాథుడే సాయిబాబా అనేటువంటి దానికి మనం గురుస్థుతి, గురు గీతలో చెప్పినటువంటి ఒక శ్లోకం చక్కగా చెప్పారు. నిత్యానందం పరమ సుఖదం
కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని గురుగీతలో చెప్పబడినటువంటి శ్లోకం ఇది. మనం ఇక్కడ సాక్షాత్తు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేది మన సాంప్రదాయం. అంటే గురువే దైవమని. మరి అలాంటి గురువుని అంటే భగవంతుని కూడా మనం గురువుగా ఎంచుకొని ఆయనకి ఎన్నో విశేషణాలు మనం పెట్టుకున్నాం. ఆ విశేషణాలన్నీ కూడా దీంట్లో చెబుతున్నారు. నిత్యానందం, ఆనందాల్లో చాలా ఉన్నాయి. మనకు విషయానందం అంటే చాలా ఇష్టం. కానీ ఆయన శాశ్వతమైనటువంటి ఆత్మానందాన్ని, మరి నిత్యానందాన్ని పొందేటువంటి వాడు. బ్రహ్మానందం అని కూడా ఒక చోట చెప్పడం ఉంది. బ్రహ్మానందంతో మొదలవుతుంది శ్లోకం ఒక్క చోట. అలాంటి ఆ బ్రహ్మ ఆనందము స్వామిది. పరమ సుఖదం. మనకు రకరకాల సుఖాలు ఉన్నాయి. ఏదో ఎవరో కాస్త పచ్చిమిరపకాయ బజ్జీలు పెడితేనే ఎంతో హాయి ఫీల్ అవుతాం మనం. అంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి నైమిత్తికమైనటువంటి సుఖాలు. కానీ శాశ్వతమైనటువంటి సుఖం ఇవ్వగలిగినటువంటి వాడు మనకు పరమాత్మ. అలాగే జ్ఞానమూర్తి ఎవడంటే పరమాత్మే. ఆయన్ని దేంతో పట్టుకోవాలి మనం? జ్ఞానంతో పట్టుకోవాలి. జ్ఞానేనైవ కైవల్యం అన్నారు. జ్ఞానంతో మాత్రమే ఆ జ్ఞానమూర్తిని మనం కలగాలి. అంతటి జ్ఞానమూర్తి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమహ్యజ్యతే అని కూడా చెప్పారు. అంటే ఒక జ్ఞానమే పవిత్రమైంది. ఆ జ్ఞానంతోటే మనం భగవంతుడిని మనం పొందాలి అనేది కూడా ఉన్నది. అందుకనే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మనం మొదలైన సూత్రవాహిని కూడా. అలాగే ద్వంద్వాతీతం. మనమంతా కూడా ద్వంద్వ అధీనంలో. ఆయన ద్వంద్వాతీతుడు. గగన సదృశం. ఆకాశం, గగనం, శూన్యం. శూన్యం అంటే రెండు అర్థాలు ఉన్నాయి సున్నాకి. సున్నా అంటే పూర్ణమైన అర్థం ఉంది, ఏమీ లేదు అనేటువంటి అర్థం కూడా ఉంది. నిన్న అర్థంలో చెప్పారు. పూర్ణము అంటే పూర్తిగా నిన్నది, ఏమీ లేనటువంటిది కూడా. దాన్ని కూడా మనం సున్నాను కూడా చెప్పుకుంటాం. సున్నాకు రెండు సంకేతాలు ఉన్నాయి. అలా అంటే దేంతో అంత పరిపూర్ణుడు ఆయన. పూర్ణమద పూర్ణమిదం అంటాం. దానికి సంతృప్తి భగవంతుడే. ఒక్కోసారి ఏమీ ఆయనకే ఉండదు అనేటువంటి అర్థంలో కూడా మనం గురువును స్తుతిస్తాం. తత్వమస్యాది లక్ష్యం. 4 మహావాక్యాల్లో తత్వమసి, తత్వం అసి, ఆ బ్రహ్మ నీవే అయ్యున్నావు అనేటువంటి దాన్ని కూడా మనం ప్రత్యేకంగా తీసుకుంటాం. ఏకం సత్వ ప్రాహ బహుధా వదంతి. ఒకే ఒకడు, నిత్యం, శాశ్వతుడు, విమలం, పవిత్రుడు, అచలం, స్థిరత్వం కలిగినటువంటి వాడు, సర్వధీ సాక్షిభూతం. సర్వధీ అన్నాం అంటే సర్వజ్ఞుడు అనమాట. సాక్షిభూతుడు. మనం చేసేటువంటి ప్రతి దానికి కూడా ఆయన సాక్షిగా ఉంటాడు. మనం కళ్ళు మూసుకొని చేసినంత మాత్రాన ఆయన చూడడు అని మనం అనుకోవద్దు. కేవలం అరటిపండు తింటేనే ఎవరో చూస్తారని ఒకటి తినలేకపోయినాడు కుర్రాడు. అంటే ఎవరో చూడకుండా నేను తినలేను అన్నాడు. కాబట్టి అలాంటి సర్వసాక్షిభూతుడు ఆయన. భావాతీతుడు. మనకంటే భావాలు ఉన్నాయి, ఆయనకు భావాతీతుడు. కానీ భావంలోనే భగవంతుడు ఉన్నాడని చెబుతుంటాం మనం. తస్మాత్ భావోహి కారణం అని చెబుతుంటాం. నిన్న రుద్రంలో వగైరాల్లో కూడా వచ్చింది, మన గురువు గారి సత్సంగాల్లో కూడా వచ్చింది, భావమే భగవంతుడు అని. ఆ మట్టి వినాయకుడిని పట్టుకొని ఎవడైనా పూజ చేస్తాడండి? నిజంగా బుర్రనాడు ఎవడైనా? దేనికైనా పూజ చేస్తున్నాం మనం? ఆ మట్టి వినాయకుడే సాక్షాత్ భగవంతుడు అనేటువంటి అపూర్వమైనటువంటి నమ్ముకుంటేనే మనం ఆ మట్టి గణపతిని పూజ చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి రాతి రూపంలో ఉన్నాడు. రాయికి ఎవరైనా నమస్కారం చేస్తారా? రాయి అనుకుంటే నమస్కారం చేయగలమా? చేయలేము. ఆయన సాక్షాత్ వెంకటేశ్వర స్వామిగా మనం భావించాం కాబట్టే ఆ రాతిలో కూడా భగవంతుడిని మనం చూడగలుగుతున్నాము. అలాంటి భావాలు మనకున్నాయి, కానీ భావాతీతుడు ఆయన. త్రిగుణరహితుడు. మనకున్నాయి సత్వరజస్తమ గుణాలు, ఆయనకి లేవు. ఈ విధంగా అలాంటి సద్గురువుని నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే నేను గుణాతీతుడను. నేను గుణాలు లేవు నా దగ్గర. నాలో గుణాలు ఉండొచ్చు కానీ గుణాల్లో నేను లేను అని చెప్తున్నారు. దేనికంటే నరసింహస్వామి ఇవన్నీ కూడా మనకు తెలుసు. ప్రహ్లాదుడికి ప్రసన్నంగా కనబడ్డాడు, ఆ హిరణ్యకశిపుడికి రౌద్రంగా కనబడ్డాడు. అంటే ఆయనలో గుణం ఉంది, రజగుణం ఉంది. కానీ ఆయనలో గుణం ఉంది కానీ గుణాల్లో ఆయన లేడు. కాబట్టి గుణాతీతుడు. నేను ఏది చేసినా మీ క్షేమం కోసమే, మీ పవిత్రత కోసమే, మీ ఆనందం కోసమే. మీరు నిరంతరం ఆనందంగా ఉండండి
దోషరహితులై జీవించండి. హాయిగా మీరంతా కూడా ఆనందంగా ఉండండి. మరి ఏమాత్రము దోషాలు అంటించుకోకుండా ఉండండి. అదే నాకు ముఖ్యమైనది. చూడండి, పిల్లవాడు తప్పు చేసినా సరే తల్లి అమ్మా తప్పు చేశానమ్మా క్షమించు తల్లి అనగానే వెంటనే క్షమాభిక్ష పెడుతుంది తల్లి. అంటే అలాగే ఆ తల్లి స్థానంలో పరమాత్మ ఉంటాడు. మన భక్తులు ఏం తప్పు చేసినా సరే మనం చివరిలో ఒక మంత్రం చదువుతాం, అపరాధ క్షమా మంత్రం. చూసారా, చిన్న క్షమాపణ మంత్రం చదవగానే ఆయన మన తప్పులన్నీ భగవంతుడు కూడా మన్నిస్తాడు. ఒక తల్లి బిడ్డ యొక్క తప్పుల్ని ఏ విధంగా అయితే మంచి హృదయంతో పరిగణించి క్షమిస్తుందో అలాగే భగవంతుడు కూడా మనల్ని అలా చేస్తాడు. కాబట్టి నాకు ఏ విధమైనటువంటి విచారము లేదు, ఎక్కడ ఏ విధమైనటువంటి బాధలు కలగవు, నాకే విధమైన విచారము లేదు, ఎలాంటి చింత లేదు, ఎలాంటి ఆశలు లేవు. ఇవన్నీ కూడా మీకే కానీ మాకు లేవు అని చెప్తున్నారు స్వామి. మరి నేను ఏది చేసినా ఏది చెప్పినా మీ నిమిత్తమే. కాబట్టి మాకు ఏ ఉపదేశం చేసినా సరే, నేను ఏ పని చేసినా సరే మీ యొక్క శ్రేయస్ కోసమే. నేను ఏం చెప్పినా హే లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఇట్లాంటి హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్ ఇట్లాంటి మాటలు ఏం చెప్పినా సరే మీ యొక్క పరివర్తన కోసము, మీ యొక్క బాగు కోసమే చెబుతున్నాను. వాట్ ఎవర్ ఐ టెల్, వాట్ ఎవర్ ఐ డూ ఈజ్ గుడ్ ఫర్ యూ అన్నారు. సార్ ఏం గుడ్ ఫర్ యూ అని ఒక్కసారి చెబితే సరిపోతుందిగా, మరి గుడ్ ఫర్ యూ అని 2 సార్లు నేను చెప్పాల్సి వచ్చింది అంటే మాకు నియమం ఉంది. ఆమ్రేడిదం దిస్త్రీ రక్తం అంటాం. ఇంట్లో ఉన్నప్పుడు అత్తగారింటికి పోతున్నటువంటి అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్త అమ్మ అంటాం. మళ్ళా వాకిలు దాటంగానే రోడ్డు మీదకి ఎక్కనే జాగ్రత్త అంటాం. మళ్ళా కారులో కూర్చోగానే అమ్మ జాగ్రత్త అంటాం. అంటే అన్ని 3 సార్లు చెబితే కానీ మనకు తృప్తి ఉండదు. నిజంగా ఒకసారి చెబితే చాలుగా. అందుకని ఎప్పుడైనా సరే ప్రేమ అతిశయంలో మనకు ఒకే మాట 3 సార్లు రావటం అనేటువంటిది మనకు సాంప్రదాయం ఉంది. అందుకని స్వామి కూడా గుడ్ ఫర్ యూ అని 2 అన్నారు. ఆ విధంగా 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఒక పదాన్ని వాడటం మన యొక్క సాంప్రదాయంలో ఉన్నది. అసలు నేనే మీకోసం ఉన్నాను, అసలు నేను ఉన్నదే మీకోసం అయ్యా, నాకంటూ కావాల్సిందేమీ లేదు. కాబట్టి నన్ను ఉపయోగపెట్టుకోండి. నేను 24 గంటలు మీకోసం ఆలోచిస్తున్నాను. నా తపనంతా కూడా 24 అవర్స్ మీకోసమే. కానీ మీరు ఆ 24లో 2 నిమిషములు కానీ ఆ పక్కనున్న 4 నిమిషాలు కానీ నా మీద మనసు పెట్టలేనటువంటి పరిస్థితిలో మీరున్నారు. కానీ మీ పట్ల 24 గంటలు నేను పనిచేస్తున్నాను. నాకంటూ కావాల్సిందేమీ లేదు. కాబట్టి నన్ను ఉపయోగపెట్టుకోండి. నన్ను ఏ విధంగా మీరు వినియోగించుకోవాలనో, ఏ విధంగా ప్రసన్నుండి చేసుకోవాలనో, ఏ విధంగా అయితే భగవద్ అనుగ్రహం పొందాలనో మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా మీరు ఆ విధమైనటువంటి ఆలోచన చేయండి. నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ మీరు పవిత్రమైన భావాలు పెంచుకోవాలి. చూసారా, చేజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు మీలో ఉన్నటువంటి దుర్భావాలు, దుర్గుణాలు ఒక్కోటి మార్పు రావాలి. ఏ భజనకి వెళ్ళినా సరే, ఏ సత్సంగానికి వెళ్ళినా సరే, ఏం విన్నా సరే నిన్నటి కంటే చిన్న మార్పు మనలో రావాలి. అంటే ఒక పాట విన్నామంటే దయాకరో అన్నామంటే ఆ దయాకరో అనేటువంటి పాటలో మనకి ఏదో కించిత్ మార్పు కలగాలి. ఆ దయా గుణం వెలుపుకాలి. అలాగే సత్సంగాల ద్వారా కూడా మనం కాస్త పరిణతి చెందడానికి దేనికంటే మానవ మాత్రం కాబట్టి ఒక్కసారిగా హుష్కాకి అంటే పోయేవి కాదు దుర్గుణాలు. అందుకని మనం పవిత్రమైన భావాలు పెంచుకోవాలి. దివ్యమైన జీవనాన్ని గడపాలి. దీర్ఘ జీవనం కాదు. కాకి చిరకాలం ఉన్న ఏ కార్యముగును కాకే 100 ఏళ్ళు బతుకుంటుందట. మన తాతల్ని మనల్ని 4 తరాలు చూస్తున్నది. మన తాతగారిని కూడా చూస్తుంది, మన తాతను కూడా చూస్తున్నది. కానీ ఏమిటి ఫలం? కాకి చిరకాలం ఉన్న ఏ కార్యముగును ఉన్నది, బతుకుతుంది. అందరూ తిట్టేవాళ్ళే దాన్ని, అందరూ కొట్టేవాళ్లే, ఒక్కడు ఆదరించేవాళ్ళు లేడు. దేనికి అలాంటిది? ఆ దీర్ఘ జీవనం, దివ్య జీవనం గడపండి. ఇది ముఖ్యమైనది. ఏ తప్పు జరిగినా అందుకు కారణం మీలో వచ్చే భావాలే. మీకు మంచి వచ్చినా చెడు వచ్చినా మంచి భావంలో మీరు ఉంటే మంచి ఫలితాలు మీకు వస్తాయి. చెడు భావాలు మీలో ఉంటే చెడు ఫలితాలు మీకు వస్తాయి. అంతా మీలోనే ఉంది. నేను కొన్ని సమయాల్లో మౌనం వహిస్తాను. కొంతమంది పట్ల ఏదో అలిగాలనుకుంటారు కాసేపు. ఆ స్టూడెంట్స్ని 4 రోజులు మాట్లాడలేదని, 24 గంటలు స్టూడెంట్స్తో మాట్లాడలేదని, వారి మీద నేను కిరుకు వహించానని ఏదో అనుకుంటారు. అప్పుడప్పుడు ఏదో చెప్పుకుంటారు నా గురించి. స్వామి మా దోషాలను చూసి మాతో మాట్లాడటం లేదు, మౌనం వహించారు అని మీరు అనుకుంటారు. అట్టి భావన మీ భ్రమయే, కేవలం అది మీ భ్రాంతే తప్ప నాకు అలాంటి భావన ఏం లేదు. నాకు దోషములను వెతికే స్వభావం ఎప్పుడు లేదు.
మీరు ఎప్పుడూ తప్పులు ఎదిగేటువంటి భావం మీకుంది, కానీ మానవ మాత్రులుగా మీకుంటే ఉండొచ్చు, కానీ ఆ ఒక పరమాత్మగా నాకు అలాంటి తప్పులు ఎదిగేటువంటి స్వభావం నాకు లేదు. నా నేత్రములు పరిశుద్ధమైనవి కనుక నేను ఎప్పుడూ పరిశుద్ధమనే చూస్తాను. నా కళ్ళంతా కూడా పవిత్రంగా ఉంటాయి. పవిత్రంగానే నాకు నా అన్ని పవిత్రంగానే కనబడతాయి. నాకు అశుద్ధము ప్రక్కనున్న తోడను. ఎప్పుడైతే శుద్ధం ఉందో అశుద్ధం కూడా పక్కనే ఉంటుంది. ఎంత బ్రహ్మాండంగా క్లీన్ చేసినా సిమెంట్ రోడ్లు ఎవరు అరటితో అక్కడ పడేస్తారు ఉంటుంది, కానీ నేను దాని వైపు చూడను. చెడు కూడా నాకు మంచిగా కనిపిస్తుంది. ధర్మరాజు గారికి దుర్యోధనుడు కూడా మంచివాడే కనబడ్డాడు. దుర్యోధనుడికి ధర్మరాజు గారు కూడా మన చెడ్డవాడుగానే కనబడ్డాడు. కాబట్టి ఆ దృష్టిలో దోషం కానీ సృష్టిలో దోషం లేదు. చెడు కూడా నాకు మంచిగా కనిపిస్తుంది. స్వామి విషయంలో సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. నేను చెప్పారు రుద్రంలో కూడా కథ. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. కొన్ని లక్షల మంది వేల మంది చూస్తూ వెళ్ళారు. ఏమయ్యా మా ముసలాయన చెరువులో పడ్డాడు, కాస్త లేపండి బాబు అంటే, అయితే ఎవరో తప్పులు చేయని వాళ్ళే, పాపాలు లేనటువంటి వారే మా వారిని లేపాలి అంటే అందరూ శ్రీశైల శిఖరం చూశారు. చూశానులే, చూసినంత మాత్రాన అంత పెద్ద పుణ్యాత్మలు అవుతామా మనం అని విశ్వాసం లేదు. చేసే పని మీద నమ్మకం లేదు. ఒక్క వేసి అయినప్పటికీ, దుర్గంధ భూయిష్టమైనప్పటికీ, పాప పంకిలమైనప్పటికీ ఒక వేశ్య శ్రీశైల శిఖరం చూసి నా పాపాలు తాపాలు పాతకాలు ఉపపాతకాలు అన్ని హరించుకుపోయాయి అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ఆ ముసలాయన్ని పక్కన పైకి లేపింది. అంటే అంతమంది వేల మందిలో ఒక్కళ్ళే ఆ ప్రగాఢమైనటువంటి విశ్వాసం గలవాళ్ళు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెబుతాడు, కోట్లాది మంది మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామవ సిద్ధానం కశ్చిన్మాం వేతి తత్వత అన్నాడు. 1,000 మంది బయలుదేరతారు నన్ను చూద్దామని, నా తత్వం తెలుసుకుందామని. అన్ని సున్నాలు కొట్టేవతలు వేరేస్తే ఎవరికి ఒకడు ఉంటాడు. వాడు మాత్రమే కశ్చిత్ యతతి సిద్ధయే, ఓన్లీ వన్ కెన్ సీ మీ అన్నాడు. ఆ ఒక్కడే నన్ను పొందుతాడు. ఇప్పుడు చూసారా, మరి కొన్ని వేల మంది వెళ్ళారు. ఒక వేశ్యకే అలాంటి మంచి పరిపక్వమైనటువంటి పరిణతి కలిగినటువంటి విశ్వాసం భగవంతుడి మీద ఉండటం మనం చూస్తున్నాం. కాబట్టి మీరు అనవసరంగా సంశయాలు పెట్టుకోబాకండి. నా మీద రకరకాల దుష్ప్రచారాలు ఉన్నాయి సమాజంలో, వాటన్నిటిని పరిగణనలో తీసుకొని నా మీద అపనమ్మకం పెట్టుకోవద్దు. సంశయాత్మ వినశ్యతి. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎవడైతే సంశయం ఉందో ఆ ఏడ్చేటువంటి 6గురిలో ఒకడు ఉన్నాడు నిత్య శంకితుడని. వాడు ఎప్పుడు పెద్దానికి అనుమానమే. ఎదుటివాడు ఏదైనా చెప్పాడంటే వాడు ఎస్ అంటే వీడు నో అంటాడు. అదనమాట. అలాంటి సంశయాత్మను అయినా ఉంటే నీకు వినాశనం తప్పదు. కనుక నిస్సంశయులై దృఢచిత్తులై ఉండండి. ఎలాంటి సంకోచం లేదు నా పట్ల. ప్రగాఢమైన విశ్వాసంతో ఉండండి. స్వామిని నమ్ముకుంటే మనకు ఏం ఢాకా లేదు అనేటువంటి ఒక అచంచలమైనటువంటి విశ్వాసం మీకు ఉండాలి. అలాంటి వాడు నన్ను కొలిస్తేనే నేను యోగక్షేమ వహామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అలాంటి ప్రగాఢమైనటువంటి భక్తితో అనన్యమైనటువంటి చింతనతో నన్ను పత్రంతో గాని పుష్పంతో గాని ఫలంతో గాని తోయంతో గాని నాకేం అక్కర్లే డాంబికాలు, ఈ 4 తాలు, అది కూడా పవిత్రమైన భావంతో అర్పిస్తే నేను నీకు వశమవుతాను. అలాంటి దృఢమైనటువంటి చిత్తం మీరు కలిగి ఉండండి అని స్వామి చక్కగా చెప్తున్నారండి. ప్రేమ స్వరూపులారా, అతిథులను గౌరవించండి. చూసారా, వాడు పగవాడైనా సరే మన గడప దొక్కాడు అంటే, వాడు 1,00,000 రూపాయలు ఎగ్గొట్టిన వాడైనా సరే, మన ఇంటికి ఏదైనా ఒక అత్యవసరమైన పని మనం గడప దొక్కాడు అంటే వాడిని మనం సాధారణంగా పిలవాలి. మామూలు వాడిని కాదు, అట్లా పిలవాలి మనం. అలాగే అందరికీ మీ ప్రేమను పంచండి. చెప్పారుగా, మొన్న ఒక కథ చెప్పారు ఎవరు, మన భక్తవత్సలమ్మ గారు. అసలు ఆ అత్తగారిని లేపేద్దాం అనుకున్నామే, అలాంటి అత్తగారిని లేపేద్దాం అనుకున్నటువంటి ఆమె ఎవరికి అత్తగారు లేని నేను ఉండలేను అనేటువంటి స్థితికి వచ్చింది. బికాజ్ అక్కడ కారణం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ప్రేమ అత్తగారి పట్ల చూపించడమే. మనం చూపిస్తే వాళ్ళు కూడా అంత రెట్టింపు ప్రేమని మన పట్ల చూపిస్తారు అనేది చాలా ఉదాత్తమైనటువంటి కథ మనం మొన్న విన్నాం. ప్రేమ పంచితే ఎలా ఉంటుందో, దాని యొక్క రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందో, దాని యొక్క రియాక్షన్ ఎట్లా ఉంటుందో, దాని యొక్క ఫలాలు ఎలా ఉంటాయో అంత రియలైజేషన్ వచ్చింది. చూసారా, ఆ అమ్మాయి తండ్రి కూడా, ఆయన కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం చక్కగా. అది కాబట్టి మీరు ప్రేమను పంచండి. మీరు తినే తిండిలో కొంత భాగమైన వారికి పెట్టండి.
మా తెనాలి ప్రసాద్ గారు చెబుతుంటాడు, ఏమయ్యా నా అరడదని మీరు ఇడ్లీలు తినండి సార్, ఒక్క 2 ఇడ్లీలు ఎవరికైనా పెట్టండి, మీరు తృప్తిగా తినండి, ఒక్క ముద్ద ఎవరికైనా పెట్టండి అనే ఆయన చెప్పేటువంటి మాటలు కూడా ఇప్పుడు మనకు గుర్తుకొస్తున్నాయి. అప్పుడే మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఇవ్వటంలోనే ఆనందం ఉండండి, పుచ్చుకోవటంలో ఆనందం లేదు. ఎప్పుడైతే ఇవ్వటం నేర్చుకున్నామో, అది ఏది కించితైనా సరే, 5 పైసలైనా సరే, 10 పైసలు విలువైనా సరే, ఎవరికైనా ఇవ్వడం ఇస్తే, ఆ 10 పైసలు ఇస్తే మీకు 10 రూపాయల సుఖం మీ యొక్క మనసు పొందుతుంది. జ్ఞానం అంటే ఏదో ప్రత్యేకమైనది కాదు. మనం జ్ఞానాన్ని గురించి చెప్పుకుంటాం, జ్ఞానం లేదే భగవంతుడు మనకు కనపడ్డం అని. ఏమీ లేదండి, త్రికరణ శుద్ధి కావాలి. జ్ఞానం మీకు కావాలి అంటే మీలో ఒక చిన్న మీకు భగవంతుడు ఇచ్చినటువంటి మనస్సు, మాట, చేత, ఆ మూడింటిని పవిత్రంగా ఉంచుకుంటే మీ దగ్గర జ్ఞానం ఉన్నట్టే లెక్క. చూడండి, ఒక్కోదానికి లింకులు ఉంటాయి. జ్ఞానం అనగానే ఓహో మనం 12 పుస్తకాలు చదవాలి కాబోలు, తత్వమసి అంటే ఏమిటో తెలుసుకోవాలి కాబోలు, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి కాబోలు, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి కాబోలు అనుకుంటాం మనం. అది కాదు కావాల్సింది. మీకు జ్ఞానం అంటే త్రికరణ శుద్ధి కావాలి, వ్రతమును పేరు పోషించుకోవాలి. వ్రతము అంటే సత్యం అండి. నిన్న ఏమిటో గురువు గారు చెప్పారు, నిజం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటి, ఎన్నో చిత్ర విచిత్రాలు చెప్పారు. నిజము, ఇవాళ ఈ పూట 10 గంటలకు తెల్ల కోటేశాడు, 1 గంటకు నల్ల కోటేశాడు. ఈ తెల్ల కోటేసింది వేసాడా నిజం, నల్ల కోటేసాడా అది నిజమే. ఈ రెండు నిజాలే. మరి తెల్ల కోటేసినప్పుడు తెల్ల కోట చేశాడా అని, నల్ల కోట అన్నప్పుడు నల్ల కోట అనాలి. నిజాలే ఇవన్నీ. కానీ సత్యం అట్లా కాదు. త్రికాలముల్లో ఉండేటువంటి, చెక్కు చెదరకుండా ఉండేటువంటి సత్యము. కాబట్టి నిజమునకు సత్యమునకు కూడా మనకు అసత్యాన్ని కూడా తేడాలు చెప్పారు నిన్న. కాబట్టి మీరు వ్రతమును మీరు పోషించుకోవాలి. వ్రతము అంటే సత్యము, రుజుమార్గము అని కూడా ఉంది. ఆ రుజుమార్గంలో కూడినటువంటి సత్యాన్ని మీరు పోషణ చేయాలి. ఇది ఏ నిజమైన విజ్ఞానము. ఆ వ్రతంలో త్రికరణ శుద్ధి కూడా ఉన్నది. కాబట్టి నిజమైనటువంటి జ్ఞానం ఏంటంటే మీరు త్రికరణాల యొక్క ఏకీకరణే. ఇంతకంటే ఇంకేం కావాలి? తారకమును ఆశించండి. ఎప్పుడైతే శాశ్వతమైనటువంటి మార్పు లేకుండా శాశ్వతంగా ఉండేటువంటి దాన్ని మనం తారకము అంటాము, ఎప్పటికప్పుడు మారేటువంటి దాన్ని మారకము అంటాము అని చెప్పుకున్నాం మనం కదండి. ఆ విధంగా మీరు తారకాన్ని ఆశించండి, కానీ మారకాన్ని దొరికిపోవద్దు. మధ్య మధ్య మీ విశ్వాసమును మార్చుకుంటే మీకంటే దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు. కాబట్టి మీరు మీ విశ్వాసాన్ని మీ చంచల స్వభావంతో పదే పదే మార్చుకోవద్దు. మార్చుకొని దురదృష్టవంతులు కావద్దు. చంచలత్వం అనేది మంకీ మైండ్ లక్షణము. భగవద్గీతలో కూడా చెప్పాం, చంచలమిహి మన కృష్ణ అని చెప్పాం. అది ప్రమాది అన్నాం, బలవత్ అన్నాం, దృఢం అన్నారు. 3 లక్షణాలు ఉన్నాయి ఆ చంచలత్వానికి. అసలకే చంచలత్వం అంటే అటు ఇటు ఊగిసలాడ మనస్తత్వం. అది ప్రమాది అంటే ప్రమాదకరమైంది అని కాదు. అక్కడ నిన్ను ఒక చోట కూర్చొనేవాడు, నిన్ను అటు ఇటు ఊపేస్తుంది. అది ఉద్వేగానికి గురి చేస్తుంది, ఆవేశానికి గురి చేస్తుంది. అది ప్రమాది అంటే. అంటే ప్రమథనశీలం అంటారు దాన్ని. బలవత్, చాలా బలవత్కరమైంది. వద్దురా నాయన అని చెప్పినా కూడా వాడు వెండవు, అంత స్థిరంగా ఉంటాడు. బలవత్, దృఢం, నేను వదలదు, అంత గట్టిగా పట్టుకుంటుంది. కాబట్టి అట్లాంటి చంచలత్వాన్ని మనం తుంచేసేయాలి అప్పటికప్పుడు. మీరు మేన్ కైండ్కి చెందిన వారు. ఒక కోతి కంటే చంచలత్వం ఉంటుంది. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకి పరిగెత్తేటువంటి తత్వం దానికి ఉంది. మీకు అలా ఉండకూడదు. మీరు ఏదైతే నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే అది మ్యాన్ కైండ్. మీరు మానవులై పుట్టారు కనుక మంకీ మైండ్కి అవకాశం ఇవ్వకండి. మీరు మానవత్వం పరిమళింపజేసుకుంటున్నారు కాబట్టి మీరు చక్కగా మీరు మ్యాన్ కైండ్లోనే ఉండాలి తప్ప మంకీ మైండ్లో ఉండకూడదు అని చెప్తున్నారు. ఓ ప్రేమ స్వరూపులారా, ఈ పుట్టినటువంటి దినం నాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. అదేమిటంటే పవిత్రమైన కాలమును వృధా చేసుకోవద్దు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలం చాలా పవిత్రమైంది. డోంట్ వేస్ట్ టైం. మళ్ళా 23వ తారీఖు మనకు రాదు, 24వ తారీఖు మళ్ళా మనకు రాదు. మీరు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా సరే మళ్ళా నిన్నటి రోజు 24/6/24 యూ కెనాట్ సీ, ఐ కెనాట్ సీ, వీ కెనాట్ సీ. మనం చూడలేం. కోటి ఇచ్చినా సరే ఎవడు ఇవ్వడు. అలాగే మనం పోయినటువంటి వాడిని, మన బిడ్డ పోయినాడు అనుకోండి, ఒక బిడ్డ,
ఆ ₹1,00,00,000 ఇచ్చినా ఎవడన్నా ఇస్తాడా? పోయిన ప్రాణం కూడా తిరిగి రాదు. మనం నోరు జారామనుకోండి, అది తిరిగి రాదు. ఏమన్నా క్షణామణా తిట్టేశాం, ఏమండి సారీ అంటాం. 2 అక్షరాలు పెట్టగానే ఆ గంట సేపు తిట్టిన తిట్లన్నీ పోతాయా? వాడి యొక్క హృదయం ఏమన్నా మానుతుందా? కాబట్టి కొన్ని కొన్ని ఉన్నాయి, తిరిగి రానివి కొన్ని ఉన్నాయి. అందుట్లో కాలము చాలా గొప్పది. అలాంటి కాలాన్ని మీరు వృధా చేసుకోవద్దు. వృధా చేసిన కాలమును తిరిగి మీరు సంపాదించుకోలేరు. ఈ పుడమిలో ప్రభవించిన ప్రతి మానవునికి సత్యమే ప్రత్యక్ష పరమాత్మ. కాబట్టి ఇందాక వృతము అనే ఒక పదం వచ్చింది మనకు. వృతము అంటే సత్యము. ఆ సత్యానికే పరమాత్మ యొక్క తత్వం ఏంటంటే సత్యము. సత్యమే దైవము, దైవమే సత్యము అని చెప్పబడింది. సత్యాన్నాస్తి పరో ధర్మ. సత్యం కంటే ఇతరత్రా ధర్మము ఏది లేదు. కనుక మీరు సత్యాన్ని అనుసరిస్తూ రండి. కాబట్టి ఎప్పటికైనా సరే ఒక్క సద్గుణాన్ని కనుక మీరు అలవాటు చేసుకుంటే, మీరు ఒక్కటే గమనించండి, గాంధీ గారి యొక్క జీవితంలో ఆ సత్యం అనేటువంటిది ఒక్కటే ఆయన్ని అంత శిఖరాగ్రమైనటువంటి ఒక నాయకుడిగా తయారు చేయగలిగింది భారతదేశానికి. ఆయన ఆశ్రయించింది సత్యాన్ని. అది కూడా ఇప్పుడు రాబోయేటువంటి పేజీల్లో చెప్తాడు. ఆ కథ కూడా ఉన్నది, ఇప్పుడు మనకు వస్తుంది. ఇవాళ కాబట్టి రేపైనా వస్తుంది. అది పోతే అప్పుడప్పుడు మన వాళ్ళు పాడుతూ ఉంటారు. బ్రహ్మరామ గారి నోటి గుండా ఎప్పుడో విన్నట్టు గుర్తు నాకు. సత్య ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. యత్న ప్రయత్నముల్ మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము. సత్య ధర్మము శాంతి ప్రేమలతో మానవ ధైర్యము మంచి ఎరువుగా, ప్రేమధారలే పంట విత్తులుగా, భక్తే వర్షము భావమే కలుపులు, నిత్యానంద పంటడు పంట. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు అనేటువంటి పాటలో సత్యధర్మ శాంతి ప్రేమలతో మీరు ఉండాలి. నీ నిత్య జీవితంలో వాటిని ఉపకరణాలుగా చేసుకోవాలి. యత్న ప్రయత్నములు మానవ ధర్మము. యత్నము అంటే మీరు ఒక పేట నుంచి ఒక పేటకి వెళ్ళాలి, ఒక బస్సు ఎక్కాలి, ఇట్ ఈజ్ కాల్డ్ యత్నము. అలాగే ఒక ఉద్యోగం సంపాదించాలి అంటే కష్టపడి చదవాలి, ఇంటర్వ్యూలకు వెళ్ళాలి, కోచింగ్లు పొందాలి, ఇంటర్వ్యూలకు పొందాలి, మీరు ఉద్యోగం రావాలి. దానికోసం ఆ ఉద్యోగం చేసేటువంటి దానికి చేసే యత్నం ప్రయత్నము. కాబట్టి చూడండి, ఒక భగీరథ ప్రయత్నం అంటారు. ఆ భగీరథుడు ఎక్కడో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గంగను తీసుకొచ్చి భూమికి తీసుకొచ్చాడు. ఇట్ ఈజ్ కాల్డ్ ప్రయత్నము. ఇది లయము ప్రళయం లాంటిదే. లయానికి వ్యక్తిగతం, ప్రళయం జగత్ సమిష్టి తత్వం అది. అలాగే ఇక్కడ కూడా మీరు యత్నము అంటే మీకు లౌకికమైనటువంటి పనులు చేసేటువంటి చిన్న ప్రయత్నాలని యత్నం అంటారు. అలాగే ఒక బృహత్తరమైనటువంటి ఏమాత్రము అందనటువంటి దానికి, ఎంతో కష్టసాధ్యమైన దానికి మీరు చేసేటువంటి ఆ ఉద్యమాన్ని ప్రయత్నం అంటారు. ఆ ప్రయత్నములు మానవ ధర్మము. ఆ చిన్నది యత్నం కానీ పెద్ద ప్రయత్నం కానీ అది మీకు కావాలి. అంతవరకే మీ చేయాల్సింది. కర్మణ్యేవాధికారస్తే, అంతవరకే. జయాపజయములు దైవాధీనములు. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, ప్రేమధారలు కురిపించండి, భక్తి అనేటువంటి వర్షాన్ని కలపండి. మరి అవన్నీ చేస్తే మీకు నిత్యానందం అనేటువంటి పంట పండుతుందని స్వామివారు చక్కగా మరి ఇక్కడ 23/11/2002 భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క జన్మదిన సందేశం ఇచ్చారు. మనకు ఇంకొక సమయం ఉంది కాబట్టి మనం 19వ చాప్టర్లోకి అడుగు పెడదాం. ప్రతి మహనీయుని ఉన్నతికి తల్లియే మూల కారణము. చూడండి, మీరు ఎన్నన్నా చెప్పండి, నమాతః దైవతం, తల్లి కంటే మించినటువంటి దైవం లేదు. ప్రతి పరమాత్మ ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కడి పక్కన ఉండదలుచుకున్నాడండి. ఉండదలుచుకొని చేసుకున్నటువంటి అవతారమే తల్లి అవతారం. నిజంగా నాకు ఏమీ లేదు అన్నవాడే ఉంటాడు, కానీ నాకు తల్లి లేదు అనేవాడు ఎవడు ఉంటాడు కదండి. అది అంటే భౌతికంగా ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మా అమ్మ ఉంది, ఇదిగో మా అమ్మ ఫోటో ఇది, మా అమ్మ రూప్ ఇది, మా అమ్మ నామం ఇది అని ప్రతి ఒక్కరికి చెప్పుకోవాల్సిందే. అలాంటి మన ఉన్నతికి, మన యొక్క ప్రగతి పథానికి బాటలు వేసేటువంటిది మొట్టమొదట మన మాతృమూర్తి. అలాగే మనం అందరం ఆధేయం అయితే మన తల్లి మనకు ఆధారం అన్నమాట. ఈ జగత్తు మొత్తానికి ఆధేయం అయితే ఆ జగదీశ్వరుడు మనకు ఆధారం అన్నమాట. అంటే ఆ పరమాత్మ తత్వంతో చెప్పదలుచుకొనే తను తల్లితో పోల్చుకున్నాడు స్వామి ఇక్కడ.
సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చిన విలువ సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాల సార్థకత సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభము సున్నా. ఈ సనాతన ధర్మ హృదయం నిలువ గుణములేయవి 4 పునాది గోడలప్ప. ఎంతకన్నను వేరెత్తి ఎరుక పరతూ సాధు సద్గుణగణ్యులు సభ్యులారా. మనకు మానవీయ విలువలు చెప్పారు స్వామి. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ. ఈ 4 అహింస కూడా తర్వాత చెప్పుకున్నాం. అదే మనం పక్కన పెట్టుకున్నాం. ప్రస్తుతానికి 4 తీసుకున్నాం. సత్యము, ధర్మము, ప్రేమ, శాంతి. ఇవి లేనప్పుడు మీరు ఎంత పిహెచ్డీలు చదివినా, మీరు ఎంఏ పిహెచ్డీలు చదివినా సున్నా. ఎందుకంటే మీ దగ్గర ఆ 4 గుణాలు లేనప్పుడు ఉపయోగం ఉంది. మీరు ఉపయోగపడరు, సమాజానికి ఉపయోగపడరు. ఉపయోగం ఉంది. అలాగే ఆ 4 లేనప్పుడు మీరు చేసేటువంటి దాన ధర్మాలలో కూడా ఏమీ సార్థకత లేదు. మీరు ప్రేమతో దానం చేయాలి. ఆ ప్రేమే లేదుగా మీ దగ్గర. ఇక తిట్టుకుంటూ ఇస్తే ఉపయోగం ఉంది. ధర్మాలు కూడా అంతే. మీరు తిట్టుకుంటూ ఏదో మొక్కుబడిగా వాడెవడో వచ్చాడని మెడ మీద కత్తి పెట్టాడని చేసేటువంటి ధర్మాలకు కానీ దానాలకు కానీ విలువేం లేదు, సున్నా. మీరు కోట్లు ఇచ్చినా సరే ఆ విధంగా వాటి యొక్క ఫలితం మీకేం వచ్చేది లేదు. అలాగే ఈ 4 లేనప్పుడు మీరు గొప్ప గొప్ప పదవులలో కూర్చున్నారు, ఆ పదవులను అధిష్ఠించారు, మీరు మీ అధికారాన్ని చెలాయించారు, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. సమాజ శ్రేయస్సు కోసము మీరు చేపట్టేటువంటి పదవుల్లో ఉంటే, సమాజ శ్రేయస్సు కోసం మీరు సత్య ధర్మ ప్రేమ శాంతులు ఉంటేనే మీరు ఆ పదవుల్ని ఏలినటువంటి ఫలం వస్తుంది. అలాగే బహుళ సత్కార్య లాభం వస్తున్న ఎన్నో మల్టీ నేషనల్ పనులు చేసినప్పటికీ, మల్టీ ప్రాజెక్ట్స్ చేపట్టినప్పటికీ వాటి వల్ల కూడా ఉపయోగం లేదు. ఎప్పుడు? ఈ 4 మీలో లేనప్పుడు. కాబట్టి ఈ భారతీయ సనాతన సంస్కృతి అనేటువంటి ఒక సౌధానికి ఏమిటి పునాది గోడలు, పిల్లర్స్ ఏమిటి? సత్యము, ధర్మము, ప్రేమ, శాంతి. ప్రతి బిల్డింగ్కి 4 పిల్లర్లు ఉండాలి. మీరు ఏ బిల్డింగ్ అయినా కట్టండి, కీలకమైనటువంటి పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 స్తంభాలు. ఆ 4 స్తంభాలు లేకపోతే అది 100 సంవత్సరాలు జీవించాల్సినటువంటి బిల్డింగ్ అది. అలాగే మీ జీవిత సౌధము నాకు, మీ జీవితం అనేటువంటి ఒక గొప్ప మేడకి ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి గుణాలే పునాదులు. నేను ఇంతకంటే ఏం చెబుతాను బాబు? కాబట్టి మీరు సత్యాన్ని, ధర్మాన్ని, ప్రేమని, శాంతిని చక్కగా పెంపొందించుకోండి. వాటికి బాగా నీళ్లు పోయండి. ఒక మొక్కని ఏ విధంగా అయితే ఎదుగుదలకి మనం ఎరువు, నీరు పోస్తామో, అలాగే మీలో ఉన్నటువంటి సత్యాన్ని బాగా ఇనుమడింపు చేసుకోండి. ధర్మాచరణకు పూనుకోండి, ప్రేమను పంచండి, శాంతిగా జీవించండి అని స్వామివారు ఈ పద్యంలో చక్కగా చెబుతున్నారు. ప్రేమ స్వరూపులారా, సత్య ధర్మ శాంతి ప్రేమలనే 4 గుణములపైననే మానవ జీవిత సౌధము ఆధారపడి ఉన్నది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. ఇవి భద్రముగా లేకుండా జీవిత సౌధము క్షణములో కూలిపోతుంది. ఎప్పుడైతే పిల్లర్స్ లేకపోతే ఆ భవనాలు మనకు అప్పుడప్పుడు టీవీలో చూపిస్తుంటారు, వారికి పేక మేడలాగా కూలిపోతుంటాయి, పునాదులు సరిగా లేకపోతే. అలాగే సత్య ధర్మ శాంతి ప్రేమలు లేనటువంటి ఒక మానవుడు కూడా ఆ విధంగా ఆ కూలిపోయేటువంటి భవనం లాంటి వాడే అని చెప్తున్నారు. ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి ఈ 4 గుణములపైన ఆధారపడి నడుస్తోంది. ఈనాడు కూడా మానవులు కొంతవరకైనా సత్య ధర్మ శాంతి ప్రేమలను ఆధారము చేసుకోవడం చేతనే ఇంత మాత్రమైన ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. కాబట్టి మొదట్లో వెనకటి రోజుల్లో సత్యధర్మ శాంతి ప్రేమలంటే ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండేది. అందరూ దాన్ని ఆలంబనగా జీవించేవారు. ఇప్పుడు కూడా అంతగా లేకపోయినా కొంతవరకు సత్యధర్మ శాంతి ప్రేమల యొక్క ఆ ప్రకాశమానం ఉన్నది కాబట్టి ఈ మాత్రమైనటువంటి మన బిల్డింగు నిలబడుతున్నది, ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము. ఇప్పుడు మళ్ళా మనం మహిళా దినోత్సవంలో మనం చెప్పబోయేటువంటి కొంతమంది మాతృమూర్తుల యొక్క ప్రస్తావన ఇక్కడ వస్తోంది. జిజియాబాయి ఇట్టి గుణములపైనే ఆధారపడి పోషించడం చేతనే ఆమె కుమారుడైనటువంటి శివాజీ గొప్ప వీరుడై పేరు పొందినాడు. ఛత్రపతి శివాజీ అంత గొప్పవాడు అవటానికి, అంత మహనీయుడై అవటానికి మరి గొప్పతనము ఆ శివాజీ శీలానికి
ఓసారి వాళ్ళంతా కూడా సైనికులు ఒక అందమైనటువంటి అమ్మాయిని తీసుకొచ్చారు ఆస్థానంలోకి. గురువు గారు, అయా మహారాజా, మీకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని తీసుకొచ్చామన్నారు. ఎంతో అందాల రాసి నిలబడింది ఎదురుగా. ఆ అమ్మాయి బెంబేలు పడిపోతోంది. ఏమిటి, ఏం శిక్ష పడుతుందో, ఏం చేస్తారో అని. అలా అంటే మాత్రం ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు నమస్కరించి, అమ్మా, మా వాడు చేసిన చాలా తప్పు, నిన్ను భద్రంగా మీ ఇంటికి పంపిస్తాం అని ఆ భారత నారిని సుభద్రంగా ఆ సైనికుల చేత ఇంటికి పంపించినటువంటి గొప్ప శీల సంపద గలవాడు శివాజీ. అలాంటి శీల సంపద ఆయనలో ఇనుమడించిందంటే కారకులు ఎవరండి? ఆయన యొక్క తల్లి జిజియాబాయి. అలాగే కౌసల్య యొక్క పవిత్రమైన గుణముల వలనే రాముడు దేవుడై కీర్తింపబడినాడు. మరి కౌసల్య కూడా మరి రాముడు లాంటి దేవుణ్ణి కన్నది కాబట్టి ఆమెకు కూడా మంచి కీర్తి లభించింది. సీత మహాసాధ్య గుణప్రభావము చేతనే ఆమె పుత్రుడైనటువంటి కుశలవులు మహావీరులై ఘనతకెక్కారు. సీతామాతను మనం సీతాయా చరితం మహత్ అంటాం. రామాయణానికి ఒక గొప్ప పేరుంది, సీతాయా చరితం అనే పేరుంది. రామాయణానికి మరో పేరు సీత యొక్క చరిత్ర అని అర్థం, దాని యొక్క పేరు. అంత గొప్ప మన ఆ గ్రంథానికి దేని పేరు పెట్టామంటే ఆమె కన్నటువంటి లవకుశులు అంత వీరాధి వీరులై ఎవరికి తండ్రిని కూడా గడగడలాడించినటువంటి సందర్భం మనం చూసాం. అలాంటి పిల్లల్ని కన్నది కాబట్టి సీతకి అంత పేరు వచ్చింది. పుత్లిబాయి సద్గుణముల వల్లనే గాంధీ మహాత్ములై ఖ్యాతి నందినాడు. ఇందాక చెప్పుకున్నాం, ఆ పుతలిబాయి గాంధీ మహాత్ముడు అంటాం, మహాత్మా గాంధీ అంటాం. అంత మహాత్ముడు అవటానికి ఒక సామాన్యుడు అంత మహాత్ముడు అవటానికి కారణం నా తల్లి అని చెప్తున్నారు ఆయన కూడా. ఆ విధంగా కనుక వ్యక్తి జీవితము తల్లిదండ్రుల యొక్క గుణములపైననే ఆధారపడి ఉన్నది. కాబట్టి మన భారతదేశ చరిత్రలో ఎన్ని పుటలు తిరగేసినా సరే ఆ మహనీయుల యొక్క వెనుక వారి యొక్క మాతృమూర్తుల యొక్క అద్వితీయమైనటువంటి అఖండమైనటువంటి ఆ ఔదార్యం కానివ్వండి, ఆ మంచితనం కానివ్వండి, ఆ సమర్థత కానివ్వండి మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కానీ ఈనాడు కొందరు తల్లిదండ్రులను అలక్ష్యంగా చూస్తున్నారు. అలాంటి మన జీవిత సౌధానికి పిల్లర్స్ అయినటువంటి తల్లిదండ్రులని మనం కూరలో కరివేపాకు లాగా చూస్తాం. అంటే కూర ఉడికేదాకా కరివేపాకు కావాలి. అసలు కరివేపాకుతో మొదలవుతుంది వంట. తర్వాత నూనెలో ముందర కరివేపాకుతో మొదలు పెడతాం. అంటే తల్లిదండ్రులు మనకు ఆద్యులు. కూర వండి మంచి కమ్మగా పెట్టి తీసేటప్పటికల్లా తినబోయేటప్పటికల్లా ఆ కరివేపాకును తీసేస్తాం, ఆ కొత్తిమీరాకును తీసేస్తాం. అలాగే మన వాళ్ళంతా కూడా ఆ కరివేపాకు సామెతగా మరి అంత బ్రహ్మాండమైనటువంటి చదువులు చెప్పించి పెళ్లిళ్ళు చేసి అందాల రాశినితో పెళ్లి చేసి మంచి పిల్లల్ని కనేదాకా బాగా మరి అండదండగా ఉన్నటువంటి వాళ్ళు మరి చివరికి వచ్చేసరికల్లా వీళ్ళు డస్ట్బిన్స్ లాగా తయారవుతున్నారు. అంటే డస్ట్బిన్స్ అనే పేరు వచ్చేసింది వాళ్ళకి. వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్స్ అనేటువంటి ఒక ముద్ర వేసి వాళ్ళని ఆశ్రమాలకు తోసేసేయటం, బజార్లో వదిలిపెట్టినటువంటి సంఘటనలు కూడా మనం వాట్సాప్లో చూసాం, సినిమాల్లో కూడా చూసాం. సినిమాల్లో ఎన్ని చూస్తాయండి, మనకు చరిత్రలో లేని సినిమా ఎట్లా తీస్తాడు ఆయన? మన కళ్ళెక్కడ ఎక్కడైనా జరిగితేనే సినిమాలో ఆ దృశ్యం కనబడుతుంది. కనబడని దాన్ని ఎట్లా తీస్తారండి వాళ్ళు? తీరు కదా. కాబట్టి అలాంటి తల్లిదండ్రులు మనం అలక్ష్యం చేస్తున్నాము. వారి గుణములకు ప్రభావములకు కించిత్ అయినా కూడా విలువ ఇవ్వటం లేదు. ఇంకొక పేర చదువుకొని మనం సెలవు తీసుకుందాం. పుత్లిబాయి ఒక నియమాన్ని పాటించేది, మీ అందరికి తెలిసింది. కోయల కూత వినబడకుండా ఆమె భోజనం చేసేది కాదు. గాంధీ పసిబానిగా ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలైనప్పటికీ తల్లి భోజనం చేయకుండా ఉండటం చూసి ఒక యుక్తి పన్నాడు. పాప తల్లి పెందలాడే తినాలి అనేటువంటి దుగ్ధతో ఆ కుర్రాడు చిన్న ఉపాయం పన్నాడండి. తాను ఇంటి వెనుకకు పోయి కోయల మాదిరిగా కూత పెట్టాడు. వెంటనే లోపలికి వచ్చి, అమ్మా, కోయల కూసింది, ఇంకా నీవు భోజనం చేయవచ్చు అన్నాడు. తన కుమారుడు అబద్ధం చెబుతున్నానని గ్రహించి ఆ తల్లి పట్టలేని కోపంతో గాంధీని చెవి పట్టి ఈడ్చి 2 చెంప దెబ్బలు కొట్టింది. నీలాంటి అసత్యవాది నా గర్భంలో పుట్టడం నా దురదృష్టం అంటూ చాలా బాధపడింది. అప్పుడు గాంధీ పశ్చాత్తాపడి తన తప్పును క్షమించవలసిందిగా తల్లిని ప్రార్థించాడు. ఇక జీవితంలో ఎప్పుడూ తాను అసత్యమానని ప్రతిజ్ఞ చేశాడు. ఇక్కడ తల్లికి భగవంతుడికి చిన్న స్ఫూర్తి మనకు తోచేలాగా తీశారు స్వామి. అలాంటి ఎంతో తప్పు చేసినటువంటి అతన్ని, అమ్మా నేను పొరపాటున ఇలాంటి అసత్యం నేను చెప్పను అనగానే ఆ తల్లి హర్ష పులకి అప్పటిదాకా ఉగ్రురాలై ఉన్నటువంటి పుతలిబాయి ఎంతో శాంతంతో అదే పిల్లవాడిని మన హక్కును చేర్చుకొని నా బిడ్డ బంగారం అనేటువంటి ఒక ప్రశంసించి ఒక కొనియాడింది. అలాగే పరమాత్మ కూడా తన బిడ్డలైనటువంటి భక్తులు
ఎన్ని తప్పులు చేసినా, ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి తప్పులు చేసినా సరే, పశ్చాత్తాపం అనేటువంటి వాళ్ళు కనబడితే హక్కును తీర్చుకొని వాడి యొక్క తప్పులన్నీ కూడా క్షమించి ఆయన కృపా కటాక్ష వేషణాలను ప్రసరింపజేస్తాడు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి స్ఫూర్తి మనకు ఈ ఈ పుతలిబాయి కథలో మనకు చెప్పటమే స్వామి యొక్క ఉద్దేశం. అందుకనే ఈ సన్నివేశాన్ని మనకు చెప్పడం జరిగింది. అలాగే మొన్న మన గురువు గారు చెప్పారు, ఏదో కన్నగిరి అనేటువంటి వాడు ఎవడో హత్య చేసి అటు ఇటు తిరుగుతుంటే వాడిని తీసుకొచ్చి వాడినంతా కూడా లాలించి బుద్ధగించి ఆ కోర్టుగా వాడికి అప్పగించి తప్పులు క్షమింపజేసి రాష్ట్రపతి భిక్ష ప్రసాదించి వాడికి ఒక దివ్యమైనటువంటి జీవనాన్ని ప్రసాదించినటువంటి కథ మనం విన్నాం. కాబట్టి భగవంతుడు అనేవాడు ఒక తల్లి బిడ్డను ఏ విధంగా అయితే క్షమిస్తుందో, ఎంత తప్పు చేసినా సరే ఎలా క్షమిస్తుందో, అలా భగవంతుడు భక్తుడి యొక్క తప్పుని క్షమిస్తాడు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి దివ్య సందేశం ఇక్కడ మనకు చక్కగా ఉన్నది. మరి ఈ విధంగా మనకు ఒక అహం సత్యబోధకలో కొన్ని విశేషాలు చెప్పుకునేటువంటి అవకాశం దొరికినందుకు స్వామివారికి యొక్క అనుగ్రహానికి పాదాభివందనం చేస్తూ, అవకాశ వేదిక కల్పించి మాలాంటి వాళ్ళని ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తున్నందుకు మన గురువు గారికి అభివందనాలు చేస్తుంటూ, ఎంతో శ్రద్ధగా ఉన్నటువంటి మీరందరికీ కూడా అందరికీ సాయిరామని చెప్పుకుంటూ, ఓం శ్రీ సాయిరాం, జై సాయిరాం, జై జై సాయిరాం. సార్ గురువు గారు సాయిరాం. లేరు సార్. లేరమ్మా, రైట్ రైట్. పరమేశ్వరరావు గారు. సాయిరాం సాయిరాం సార్. ఇక్కడి నుంచి 40 minutes తీసుకోండి సార్ మీరు. సాయిరాం. ఓకే, చెప్పండి. ఓం మహాగణాధిపతయే నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, సర్వేభ్యో మహాదేవేభ్యో నమః. సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాదపద్మములకు శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ, ఆహూతుడైనటువంటి సాయి బంధువులన్నింటికిందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పరమాత్మ సాయి పరమాత్మకి వందనాలు అర్పించుకుంటూ, గురువు గారికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ, ఈనాటి మన సూత్రవాహిని సూత్రాన్ని స్వామివారు చెప్పించిన విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సాయిగా ఎట నుండి వచ్చెనో అట కేగుటనైతము ప్రాణికోటికి అని అంటారు. అనగా ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి ఎక్కడికి చేరితే మళ్ళీ తిరిగి రావటం అంటూ ఉండదో దానిని స్వస్థానము లేక ప్రస్థానము అంటారు. అటువంటి ప్రస్థానము చేరటానికి మార్గదర్శకాలుగా ప్రస్థానత్రయము అనగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఈ మూడింటిని కూడా ప్రస్థానత్వయం అని పేరు పెట్టి మనకు అందించారు. ఈ మూడింటిని సరళమైన భాషలో స్వామి మనకు ఉపనిషత్వాహిని, సూత్రవాహిని, గీతావాహిని అనే 3 వాహినుల ద్వారా అందించారు. ప్రస్తుతం స్వామి మనకు ప్రసాదించిన సూత్రవాహినిలోని గౌణేశ్చాన్నాత్మశబ్దాత్ అనే సూత్రమును చదివి విశ్లేషణ గావించుకుందాం. శంకరాచార్యులు వంటి వారు, మహాత్ములు, మహానుభావులు, మహర్షులు చేసేటటువంటి విశ్లేషణను భాష్యము అంటారు. భా అంటే వెలుగు, షా అనగా వెలికి తెచ్చేది. భాష్యం అనగా పైకి లేదా వెలుపలికి వచ్చే ప్రకాశము, వెలికి వచ్చే జ్ఞాన ప్రకాశము అని అర్థం. ఈ బ్రహ్మసూత్రాల్లో అంతా బ్రహ్మము గురించి మాత్రమే ప్రస్తావన ఉంటుంది. మొదటగా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. అనగా తరువాత బ్రహ్మ జిజ్ఞాసకు పూనుకోవాలి. ఏ తరువాత?
అర్హత సంపాదించిన తరువాత, ఏ అర్హత? నిత్యానిత్య వివేకము, ఇహమూత్ర ఫల విరాగము, సాధనా సత్సంపత్తి, ముముక్షత్వము అనేటటువంటి సాధనా చతుష్టయము ద్వారా సాధన చేసిన తరువాత బ్రహ్మము గురించి జిజ్ఞాస చెయ్యాలి అని చెప్తారు. తదుపరి జన్మ దస్యయత అన్నారు. అనగా జన్మ, స్థితి, లయలు జగత్తుకు దేని వలన కలుగుతున్నదో అదే బ్రహ్మము. దీనికే వరుణుడి కుమారుడైన భృగుతో ఇలా చెప్పాడు, యతో ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే యత్ర యంత్రభి సంవిశంతి తద్వి జిజ్ఞాసస్య తద్బ్రహ్మేతి అని చెప్పాడు. వేదములకు కర్త భగవంతుడు కనుక బ్రహ్మ సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు, సర్వవ్యాపకుడు. తరువాత తత్తు సమన్వయా సర్వ వేదాంత వాక్యము వలన బ్రహ్మము తెలియబడుతున్నది. తదుపరి ఈక్షతే నా శబ్దం. ఈక్షించుట అంటే చూశాను, చూచను, ఆలోచించను, సంకల్పించను. ఇక్కడ 3 ప్రాతిపదికలు ఉన్నాయి: బ్రహ్మము, జగత్తు, జీవాత్మ. మొదట పరమాత్మ మాత్రమే అనగా సత్ప్రభాతము మాత్రమే ఉన్నది, అదే ఏకం సత్. తరువాత పరమాత్మ తాను అనేకమవుతామని సంకల్పించాడు, తద్వారా జగత్తు జీవాత్మలు ఏర్పడ్డాయి. అయితే జగత్తు జీవాత్మ అచేతనములు, జడములు. పరమాత్మ మాత్రమే చేతనము, సత్ప్రదార్థము. సంకల్పము, చూసేది, చేసేది, ఆలోచించేది చేతనమే కానీ జడములు కాదు అని చెప్తారు. కనుక జగత్తు ఏర్పడటానికి సంకల్పము చేసింది చేతనమైనటువంటి బ్రహ్మము మాత్రమే అనేటటువంటి ఆ సూత్రము చెప్పిందనమాట. ఇక మన ప్రస్తుత సూత్రము గౌణేశ్చాన్నాత్మ శబ్ద. ఆత్మశబ్దమా ఆత్మ అను శబ్దమును వినియోగించటం వలన అగ్ని ఈక్షించను అని కొన్నిటి యందు శృతులు ఈక్షతి శబ్దమును గౌణముగా తెలియపరిచను. నిజముగా అచ్చట ఆత్మశబ్దమే ప్రయోగించబడినది. ఈక్షించున్నది, సంకల్పించున్నది ఆత్మనే కాని మరొకటి కాదు. ఈ దృశ్యగోచరమైన జగత్తునంతయు సద్వస్తువే అయి ఉండెను అని ఆరంభించి క్రమముగా ఈ సమస్తము సద్వస్తువే, అదే ఆత్మ అని వేదములు తెలుపుతున్నవి. ఈ వస్తువు జడవస్తువు కాదు. ఒక్కొక్క పని ప్రధానమునకు కూడా, ప్రధానము అంటే మూల ప్రకృతి, ప్రధానమునకు కూడా ఆత్మశబ్దము ప్రయోగింపబడుతున్నది. ఎందుకనగా అది చేతన పురుషుని యొక్క కార్యములన్నింటినీ కూడా చూసుకుంటూ ఉంటుంది. ప్రకృతి చేసేటటువంటి కార్యములకు పరమాత్మ కారణముగా ఉన్నందున ప్రకృతికి కూడా చేతనత్వము ఆపాదించబడినది. ఇక జీవుడంటే రాగద్వేషాలకు, కష్టసుఖాలకు, ప్రపంచము యొక్క ఆకర్షణకు లొంగినవాడు. అట్టి వానినే బౌద్ధుడు అంటారు. కావున ప్రతి జీవికి మోక్షము అవసరం. ఈ మోక్షము కావాలంటే ప్రకృతిని ఆశ్రయించరాదు. అది గుడ్డివాణిని ఆశ్రయించినట్లును, లేక దరిద్రుడు మరొక దరిద్రుని ఆశ్రయించినట్లును. అట్టి ఆశ్రయము వలన వారి దరిద్రము గాని, బాధ గాని విముక్తి కాజాలదు. దరిద్రము పోవాలంటే ధనవంతుని మాత్రమే ఆశ్రయించాలి. సరి అయిన దారిని నడుపవలనన్న దృష్టిగల దయాళువును ఆశ్రయించవలసి ఉంటుంది. అతడే ఆత్మస్వరూపం. అట్టి పరమాత్మను ఆశ్రయిస్తేనే దుఃఖమనే దరిద్రమును తొలగించుకొనవచ్చును, ఆనందమనే ఐశ్వర్యమును పొందవచ్చును, గమ్యమును చేరవచ్చును. కనుక ఈ విధమైన స్థితిని పొందుటకు బ్రహ్మ అనుగ్రహము, ఆత్మ ప్రాప్తి కావలెంచవలెను. ఈ ఆత్మ ఎక్కడున్నది, దానిని తెలుసుకున్న విధానమేమి అని చింతించిన అచేతన వస్తువునందు భక్తి కలిగి ఉండినప్పుడే అట్టి నిష్ఠ మోక్ష కారణము కాగలదు. సద్గుణ బ్రహ్మపై ఆధారపడిన వానికి ఆత్మతత్వము అర్థము కాగలదు. అట్టి ఆత్మ సగుణ సాకారమునందు కూడాను కలదను దృష్టాంతరములు ఎన్నియో ఉన్నవి. ఆత్మ పదార్థమే బ్రహ్మ పదార్థమని అనుభవపూర్వముగా తెలుసుకున్నట్టయే బ్రహ్మ విద్య. అనగా ఇక్కడ గౌణశ్చేన్నాత్మ శబ్దాత్ అనేటటువంటి సూత్రము మనకి గౌణ ప్లస్ చేత ప్లస్ జ్ఞ ప్లస్ ఆత్మ శబ్ద అనేటటువంటి విషయం ఇస్తే, గౌణ అంటే గుణముగా ప్రయోగించబడినది, చేత అని అంటే నా అది కాదు, ఆత్మశబ్దము వలన అంటే గుణముగా ప్రధానముగా ప్రయోగింపబడినది అని కొన్ని చోట శృతులు చెప్తున్నాయి. అంటే ఈక్షించినది గుణము ప్రమాదముగా ఈక్షణ అనేటటువంటి జరిగిందని కొన్ని చోట శృతులు చెప్పింది. కానీ అది కాదు. ఆత్మ శబ్దము ప్రయోగించటం వలన మాత్రమే ఈక్షణ అనేటటువంటిది జరిగింది అనేటటువంటిది. ఆత్మశబ్ద
ఆత్మాను శబ్దమును వినియోగించుట వలన అగ్ని ఈక్షించను అని కొన్నిటి యందు శృతులు ఈక్షతి శబ్దమును గౌణముగా తెలియవచ్చాయి. గౌణము అనగా గుణముచే ప్రయోగించబడినది. ఏ గుణము అని విచారణ చేస్తే సాంఖ్య దర్శనం చెబుతూ ఉందండి. మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఏకం స. పరమాత్మలో మూల ప్రకృతి, అంటే మూల ప్రకృతిని ప్రధానం అని కూడా అంటారు. ఆ ప్రధానము అవ్యక్త రూపములో పరమాత్మతో కలిసి ఉన్నది. లలితలో మనం చదువుతుంటాం మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి అని. ఈ ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజస్తమో గుణములు. పరమాత్మలో కలిసి ఉన్నప్పుడు ఈ 3 కూడా సమత్వము సమస్థితిలో ఉండటం వలన అవ్యక్తనము అచేతనముగా పరమాత్మతో కలిసి ఉన్నది. పరమాత్మ సంకల్పించాడు, ఈక్షించాడనమాట. అనేకంగా ఉదామని సంకల్పించాడు. ఆయన చూచాడు, ఆలోచించాడు. అలా సంకల్పించగానే ఏమైంది? ప్రకృతిలో ఉన్నటువంటి గుణసామ్యము చెదిరిపోయి ప్రకృతి అనేకంగా రూపొందింది. అంటే ప్రకృతి నుండి మహత్తు, బుద్ధి, మహదంకారము, పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచతన్మాత్రలు, మనస్సు అనేటటువంటి ఈ 23 తత్వాలు ఆ ప్రకృతి నుండి కూడా వెలువడ్డాయన్నమాట. పరమాత్మ తరువాత జీవాత్మ అందులో కలిస్తే 24, అందులో పరమాత్మ కూడా చేరితే 25. మొత్తము 25 తత్వాలతో జగత్తు అనేటటువంటిది ఏర్పడింది. జీవాత్మ పరమాత్మతో కలిసి అని చెప్తూ సాంఖ్య దర్శనంలో కపిల మహర్షి మనకి చెప్పాడనమాట. అంటే పరమాత్మ జీవాత్మను కూడా ప్రవేశపెట్టి తాను కూడా అందులో ప్రవేశించాడు. అనగా ప్రకృతి 23 తత్వాలు, జీవాత్మ ఒక తత్వము, పరమాత్మ ఒక తత్వము, 25 తత్వాలు అనిగా వ్యాపకమైంది. అనగా పరమాత్మ చేరక ముందు ప్రకృతి అనేకత్వముగా మారినప్పటికీ కూడా అది అచేతనమే. పరమాత్మ అందులో చేరటము వలన దానికి చేతనత్వము సత్వస్తు సత్ అనేటటువంటిది దానికి ప్రాప్తించింది. సద్వస్తువు అయినటువంటి పరమాత్మ ప్రవేశించటము వలన ప్రకృతి జీవాత్మలు చేతనములైనాయి. ఇక్కడ వ్యాపకత్వము అనేకత్వముగా సంకల్పము పరమాత్మ మాత్రమే సంకల్పించాడు అని చెప్తున్నారు. కానీ ప్రధానము అంటే మూల ప్రకృతి కూడా అనేకత్వముగా రూపొందింది కనుక అచేతనమైన ప్రకృతి వ్యాపకత్వము అనే గుణము చేత ఈక్షణత్వానికి ప్రకృతిలో భాగమైనటువంటి ప్రకృతి హృది వ్యాపస్తేజో వాయురాకాశ, అందులో అగ్ని కూడా కారణము అని అగ్ని ఈక్షత్ అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. అగ్ని కూడా కారణము అన్ని కొన్ని చోట్ల శృతులు చెబుతున్నాయి అని చెప్పారు. దాన్నే ఈ సూత్రములో ఇంతకు ముందు సూత్రములో చెప్పబడినటువంటి ఈక్షణము గౌణము జడము అయినటువంటి ప్రధానములకు కూడా వర్తిస్తుందా? ప్రధానం అంటే మూల ప్రకృతికి కూడా ఈ యొక్క సంకల్పము ఈక్షణము అనేటటువంటి వర్తిస్తుందా అనేటటువంటి క్వశ్చన్ ఎప్పుడు అనగా కాదు, అందుకు ఆస్కారమే లేదు. ప్రథమంగా దాని జడత్వము వలన, కానీ ఆత్మశబ్దము ప్రయోగించటము వలన శృతులు ఈ విధముగా చెబుతున్నాయి. అంటే దానికి పరమాత్మ చేరటం వలన ఆ యొక్క దాంట్లో కూడా పరమాత్మ యొక్క ఆత్మ అనేటటువంటిది చేరటం వలన అక్కడ ఆత్మశబ్దము చేరటం వలన అది చేతనము అవటం వలన అది కూడా ఈక్షణత్వము అనేటటువంటి దాన్ని శృతులు అక్కడ చెప్పినాయి అన్నమాట. చాందోగోపనిషత్తు చెప్తోందండి, సేయం దేవై తచ్చదహంత అవిమాంస్తిప్రో దేవత అనేన జీవాత్మ సువిప్రస్య నామరూపే వ్యాకరవాణేతి. అంటే ఆ దేవత అనగా బ్రహ్మము పరమాత్మము ఇట్లు ఈక్షించను, ఆలోచించను, చూచను, సంకల్పించను. ఆ దేవత బ్రహ్మము జగత్తు జీవాత్మ రూపములలో అనగా 3 దేవతలలోనూ నామరూపములలో ప్రవేశించాడు. పరమాత్మ ప్రవేశించటము వలన ప్రకృతి కూడా దేవత అయింది, జీవాత్మ కూడా దేవుడయ్యాడు అని చెప్తున్నాడు. ఎదుక్తం ప్రధానమచేతనం సచ్చబ్దవాచ్యం తన్నిన్నే పరిచారిక ఈక్షతి ఆప్తే యశోరి వేతి తదసత్కస్మాత్ ఆత్మశబ్దాత్ సదేవ సోమ్యే దమగ్ర ఆసీత్. అచేతనమైన
ప్రధానము అనగా మూల ప్రకృతి సత్యబ్దము చేత చెప్పబడుతున్నది. ఎందుకని సత్యబ్దం మూల ప్రకృతి చెప్తోంది? పరమాత్మతో చేరి ఉండటం వలన అది సత్పదార్థముగా ఉన్నది. మరలా అది వ్యాపకత్వము చెందిన తరువాత పరమాత్మ అందులో సర్వం విష్ణుమయం జగత్, పరమాత్మ అందులో చేరడం వల్ల అది మళ్ళీ సద్వస్తువు అయినది. ముందు సద్వస్తువే, తరువాత సద్వస్తువే. కానీ సద్వస్తువుకు ఉండవలసినటువంటి గుణము పరమాత్మ స్వరూపాన్ని తన గుణములుగా చేసుకున్నది. కానీ పరమాత్మలో గుణధర్మమైనటువంటి జ్ఞానము మాత్రము ప్రకృతికి లేదు. అందువలన అది ఈక్షించుట అనేటటువంటిది, ఆలోచించుట అనేటటువంటిది ఎటువంటి దాంట్లోనూ కూడా కాదు అని చెప్తున్నారన్నమాట. జల తేజస్సు విషయంలో వలె ప్రధానము విషయంలో కూడా ఈక్షతి ప్రయోగము ఔచారమే అని చెప్పిన ఆత్మశబ్దము ప్రయోగించటం వలన సదేవ సౌమ్యే దమగ్ర అసీత, ప్రారంభములో ఇదంతా సత్తుగానే ఉంది, అంటే ముందు సత్తుగానే ఉంది అని చెప్పాం. తర్వాత ఆ విధంగా అన్నారన్నమాట. అంటే ఆ దేవత బ్రహ్మము జగత్తు జీవాత్మ రూపములో ముగ్గురు దేవతల యందు నామరూపముల్లో ప్రవేశించాడు. అనగా నామరూపాలతో జగత్తును సృష్టించాలని సంకల్పించాడు. సంకల్పించున్నది చేతనము సద్వస్తువైనటువంటి పరమాత్మయే కానీ మరొక్కటి కాదు. సద్వస్తువు సంకల్పించబడి సృష్టించబడిన జగత్తు కూడా, సృష్టించబడినటువంటి జగత్తు కూడా సద్వస్తువే, చేతనమే అయిందన్నమాట. ఆ ప్రధానము అనేటటువంటిది సర్వం విష్ణుమయం జగత్, పరమాత్మ జగత్తు అనేటటువంటి ఉపాధిలో ప్రవేశించటము చేత అది చేతనము సద్వస్తువు అయింది. మూల ప్రకృతి అనగా ప్రధానము కూడా ప్రథమంలో పరమాత్మము ఐక్యమైనందువలన ప్రథమంగా సద్వస్తువే, ఇందాక చెప్తున్నట్టు చేతనము. కనుక గౌణశ్చేర్నాత్మ శబ్దాత్, ఆత్మశబ్దము ప్రయోగించటము వలన ఈ క్షణము గౌణము కాదు. అది ఎట్లా? తన్నిష్టస్య మోక్షోపదేశాత్, అసత్పదార్థము మీద స్థిరత్వము ఉంచితే మోక్షము కలుగుతుంది అని చెప్పటము వలన ప్రధానము అంటే మూల ప్రకృతి ఆత్మశబ్దవచ్చము కానేరదు. నేతి అచేతనమైనటువంటి ఈ ప్రధానమును ఆత్మశబ్దం అనేటటువంటిది కానేరదు అని చెప్తున్నారు. ప్రమాణమైనటువంటి శాస్త్రము తెలుగు తక్కువ వాడైనటువంటి ముముక్షువును అనాత్మ అయిన అచేతన పదార్థాన్ని ఆత్మ అని బోధిస్తే అది అతడు నమ్మి అంధగోళాంగూల న్యాయము ద్వారా అధోగతి పాలవుతాడు. అంధగోళాంగూల న్యాయం అంటే ఒక అంధుడు దారి తప్పి ఎవరో ఒకరు కనపడితే, అయ్యా మా గ్రామానికి వెళ్ళాలి, దారి చూపండి అన్నట్ట. అప్పుడు అతను ఏం చేశాడు? వెళ్ళకోళంగా ఒక ఎద్దు యొక్క తోక ఇచ్చి, ఈ ఎద్దు తోక గట్టిగా పట్టుకోవయ్యా, ఇది ఈ గ్రామానికి చేరుస్తుంది అని చెప్పాడు. సరేనని చెప్పి విశ్వాసంతో అతడు ఆ యొక్క ఎద్దు తోకను పట్టుకుని నానా బాధలకు గురివవుతాడు. అదే విధముగా ముముక్షువు మోక్షగామి అయి ఉన్నప్పుడు సద్వస్తువు సర్వశక్తిమంతుడు అయినటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించాలి గాని ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని గుణములుగా చేసుకొని జ్ఞానం, ఆ గుణధర్మమైనటువంటి జ్ఞానము లేనటువంటి ప్రకృతిని ఆశ్రయించరాదు. పరమాత్మను మాత్రమే ఆశ్రయించాలి అని చెప్తారు. దేహాదుల కంటే భిన్నమైనప్పుడు ఆత్మ తనకు సంబంధించిన దేహాదుల విషయంలో నేను అనే అభిమానము గౌణమే కాని మిథ్య కాదు అని చెప్తున్నారు. ప్రసిద్ధమైన వస్తుభేదము గలవానికి గౌణత్వము ముఖ్యత్వము అని ప్రసిద్ధిగాంచింది. సింహము ఉన్నదండి ఉదాహరణకి. సింహము శూరత్వానికి క్రూరత్వానికి నిదర్శనం. ఒక మనిషి ఉన్నాడు, అతను సింహం వంటి వాడండి అంటే వాడు శూరత్వంలోనూ క్రూరత్వంలోనూ సింహాన్ని పోలి ఉంటాడు అని చెప్పాడు. అంటే సింహ శబ్దము, సింహజ్ఞానము గుణములు అవుతాయి కానీ అది మిథ్యయే, అతడు సింహం కాడు. కనుక వస్తువుకు పేరుకు సంబంధించిన జ్ఞానము అది ఒకవేళ భ్రాంతి చేత ఏర్పడితే అది గౌణము కాదంటున్నాడు. గౌణానికి మిథ్యకి కూడా తేడా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే చీకట్లో మొద్దు చూచి మనిషి ఎవరో కదలకుండా నిలబడ్డాడండి
అంటాం. అంతేకాదు ముత్యపు చిప్పను చూసి వెండి అని అనుకుంటాం. కాబట్టి అది మిథ్య, అది గౌణము కాదు అన్నారు. గౌణాత్మ మిథ్యాత్మాన్ సత్వే పుత్ర దేహాది బాధనాత్ సద్బ్రహ్మాత్మాహమిత్సేవం బాధే కార్యం కథం భవేత్. పుత్రదారాదుల విషయములో నా పుత్రుడు, నా భార్య, వీళ్ళే నేనే వీళ్ళు అనే అభిమానము గౌణము అంటారు, గుణం అంటారు అన్నమాట. అప్పుడు సద్రూపమైనటువంటి బ్రహ్మ నేనే, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి జ్ఞానము కలిగితే ఇక లౌకిక కర్తవ్యం అంతా పోయి అది ఆత్మ భావము, ఆత్మ జ్ఞానము అనేటటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. అదే విధముగా దేహ నిర్మాణానికి ప్రకృతి ప్రధానము కావచ్చు గాని అది గౌణము. కానీ అహం బ్రహ్మాస్మి అనేటటువంటిది దేహము కాదు అని అనుకోవటమే ఆత్మజ్ఞానం అన్నమాట. అయితే ప్రపంచంలో ప్రతి మానవుడు 4 దశలను ప్రతిదినము అనుభవిస్తాడు. మొదటిది జాగ్రత్తావస్థ, రెండవది స్వప్నావస్థ, మూడవది సుషుప్తావస్థ, తదుపరి తుర్యావస్థ. ఈ 4 అవస్థలు లేక 4 పాదములుగా వర్ణించింది వేదం. జాగ్రత్తావస్థ, ఇందులో వ్యక్తి మేల్కొని ఉంటాడు, ఆత్మ బహిర్ముఖముగా ఉంటుంది. ప్రపంచంలోని వస్తువులన్నీ కంటికి కనిపిస్తాయి, శబ్దాలు వినిపిస్తాయి, రుచులు, వాసనలు, స్పర్శలు అనుభవంగా ఇంద్రియాలకు గోచరిస్తాయి. సమాజంలో సమిష్టి జీవితాన్ని గడుపుతాడు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచప్రాణములు 5, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 4 అంతఃకరణములు మొత్తము 19. ముఖములతో జాగ్రత్తావస్థలో సుఖదుఖాలతో లాభనష్టములను, విజయ అపజయములను స్థూలముగా అనుభవిస్తాడు. శరీరము స్థూలముగా ఉండుట చేత అనుభవములు కూడా స్థూలముగానే ఉంటాయి. అయితే స్వప్నలోకము దీనికి భిన్నముగా ఉంటుంది. స్వప్నావస్థలో ఆత్మ అంతర్ముఖముగా ఉంటుంది. తన అనుభూతి తన వరకే పరిమితమై ఉంటుంది. 10 మందిలో గదిలో పరుండి ఉండినా ఎవరికల వారికే, ఎవరి అనుభూతి వారిదే కానీ పక్కనున్న వారికి సంబంధం ఉండదు. ఎవరి స్వప్నములు వారినే బాధిస్తాయి, ఆనందింపజేస్తాయి. బాహ్య సంబంధం ఏమాత్రమూ ఉండదు. అసలు బాహ్య జగత్తే కానరాదు. స్వప్నావస్థలో మరొక ఊహా ప్రపంచమును సృష్టించుకుని అందులోనే అనుభవిస్తాడు. అయితే వస్తువు కల్పితమైన ఆనందానుభూతిలో భేదం ఉండదు. జాగ్రత్త అవస్థలో ఉన్న 19 ముఖాలు స్వప్నావస్థలో కూడా ఉంటాయి. ఇవి భౌతికంగా కనపడవు, కాకపోతే మానసికంగా మాత్రం పనిచేస్తాయి. అందులో కూడా ఒక వెలుగు ఉంటుంది, దానిని తైజసుడు అని అన్నారు. ఈ తేజోమయ ప్రపంచంలో వ్యక్తి తనకు తోచిన రూపాలను, శబ్దాలను, రుచులను సృష్టించుకుంటాడు. ఆ స్వప్నలోకము ఆత్మకు 2వ పాదము లేక దశ. ఇక గాఢ నిద్ర, దీనినే సుషుప్తి అని అంటారు. ఇందులో కళలు కనిపించవు, మంచి నిద్ర ఎందుంటాడు. సుషుప్తిలో మనిషికి అవయవాలు కానీ, శబ్ద స్పర్శ రూపరస గంధాలు కానీ ఏవీ ఉండవు. అన్ని అవయవాలు, వాడి గుణములు మనస్సులో లీనమై ఉంటాయి. అనుభూతి ప్రజ్ఞాన రూపంగా ఉంటుంది. ఇక్కడ వ్యష్టి గాని సమష్టి గానే ఉండదు. ఆత్మతో పాటు పరమానందమును అనుభవిస్తాడు. ఇక తుర్యావస్థ, ఇది పూర్తి ఆత్మమయంగా ఉంటుంది. సకల జీవ జగత్తుకు మూలాధారమైన సర్వాత్మ కల్పించుకున్న సామ్రాజ్యం ఇది. ఆ స్థానమును అందుకున్న ఆత్మ జీవిని గురించి ఏమీ చింతించదు. ఇందులో తెలివితేటలు ఉన్నాయని గాని లేవని గాని చెప్పేందుకు అసలే వీలుండదు. తుర్యావస్థలో పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆత్మ కంటికి కనిపించదు, పట్టుకొనుటకు వీలు కాదు. ఆత్మసారం అనేది ఒకటి ఉన్నదని మాత్రము మనకి తెలుస్తుంది. అందులో మంచి తప్ప మరొకటి ఉండదు. ప్రాపంచిక వాసనలన్నీ ఉపశమించిన తరువాతనే ఈ ఆత్మ ప్రత్యయం అనేటటువంటిది ఏర్పడుతున్నది. ఈ ఆత్మలోని 4 పాదములు ఓంకారములోని 4 పాత్రలను పోలి ఉంటాయి. ఆత్మ అనుభవించే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి తుర్య అవస్థలే ఓంకారములోని ఆ, ఓ, మా అధిగత మాత్రలు. ప్రణవ మాత్రలే పరమాత్మకు పాదాలు. జాగ్రత్తలో నేత్రమునందు, స్వప్నముందు, సుషుప్తిలో హృదయమునందు, తుర్యావస్థలో అంతా తానై ఉంటుంది ఆత్మ. యథావాత ఆత్మ అన్ని అవస్థల యందు, అన్ని స్థానముల యందు, అన్ని క్రియలందు ఉన్నది. అంతా ఆత్మే, ఆత్మే అంతా అని సమన్వయింపజేసేది ఈ సూత్రము అని చెప్తున్నారు. సమన్వయమే లేకుంటే సంతసమే లేదు, సంతోషమే లేకున్నా సర్వం శూన్యం. అయితే జగత్తంతా పూర్ణమే కాని శూన్యము కాదు. ఇక ప్రకృతి గురించి చెప్పుకున్నాం, పరమాత్మ గురించి చెప్పుకున్నాం, జీవాత్మ గురించి మనం చెప్పుకుంటే జీవుడనగా ఎవరు? రాగద్వేషాలు
కష్ట సుఖాలు ప్రపంచాకర్షణలకు లొంగినవాడు, కర్మబంధముల్లో చిక్కుకున్నవాడు. వీణ్ణి బద్ధుడు అంటారు, మూఢమతి అని కూడా అంటారు. మూఢమతి ముక్తిమతి కావాలి, బద్ధుడు మోక్షగామి కావాలి. అలా కావాలంటే ఇక్కడ ప్రకృతిని ఆశ్రయించాలా, పరమాత్మను ఆశ్రయించాలా అనేటటువంటి ఇదమిత్తంగా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రకృతిని ఆశ్రయిస్తే గుడ్డివాడు మరొక గుడ్డివాని సాయం కోరినట్లు, దరిద్రుడు మరొక దరిద్రుని యొక్క సాయం కోరినట్లు అవుతుందంటారు స్వామి. గుడ్డివానికి దారి తెలియాలంటే కళ్ళు ఉన్నవాడిని పట్టుకోవాలి, దరిద్రునికి దరిద్రం పోవాలంటే ధనవంతుని ఆశ్రయించాలి. కనుక మోక్షము కావాలంటే జ్ఞాన దృష్టి అఖండ ఐశ్వర్య సంపన్నుని దయాళువును ఆశ్రయించాలి. అతడే ఆత్మస్వరూపుడు, పరమాత్మ. అట్టి పరమాత్మను ఆశ్రయిస్తేనే దుఃఖము అనే దరిద్రం తొలగించుకొని ఆనందమనే ఐశ్వర్యమును పొందవచ్చును, గమ్యమైనటువంటి జీవిత లక్ష్యాన్ని మనం చేరవచ్చును. ఈ విధమైనటువంటి స్థితి పొందటానికి బ్రహ్మ అనుగ్రహము, ఆత్మ ప్రాప్తి కావాలి. అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉందండి? దానిని తెలుసుకునేటటువంటి విధానం ఏముంది? ఇందాకన్నట్లుగా ప్రకృతిని పట్టుకుంటే గోవానుమూలం అంటే ఆ బంధుడైనటువంటి వాడు గోవుతో ఎద్దు తోక పట్టుకుని నానా అవస్థ పడ్డట్టుగా ఉంటుంది ప్రకృతి. కానీ పరమాత్మను పట్టుకుంటే మోక్షగామి అవుతాడు అని చెప్తున్నారు అన్నమాట. అయితే జన్మాదశ్చేత మొదలు సుతత్వాచ్ఛ అనే సూత్రము వరకు ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అని, ఆయనే జగత్తు జన్మస్థితి లయమునకు కారణము అనే విషయాన్ని మనకి ప్రతిపాదిస్తున్నాయండి. ఇక్కడ 2 రకాలైనటువంటి బ్రహ్మలు చెప్పింది వేదాంతం. రామము, రూపము అనే వికారము జగత్తులో ఉన్నదో దానిలోని హిరణ్య తత్వము కారణభూతము అయినది ఉపాధులతో కూడినటువంటి బ్రహ్మము. అంటే ప్రకృతి అనేటటువంటి ఉపాధిలో పరమాత్మ చేరి ఉండటము చేత అది కూడా బ్రహ్మత్వము పెంచుకుంటుంది. కానీ బ్రహ్మత్వానికి కావలసినటువంటి జ్ఞానము దానికి ఉండదు. అయితే ఇది ఒక బ్రహ్మ, ఏకం సత్, ఏకత్వముగా ఉన్నటువంటి బ్రహ్మ ఒకటి. అనగా ఒకటి ద్వైతము, ఇంకొకటి అద్వైతము. ఎట్టి ఉపాధి లేనటువంటి బ్రహ్మమే అద్వైతము అని వేదాంతము వలన మనకి తెలుస్తోందనమాట. ద్వైతమున్న చోట ఒకడు మరొకడిని చూస్తాడు. ఎక్కడైతే మరొక దాన్ని చూడడో, వినడో, తెలుసుకోడో అదే భూమ అంటారు దాన్ని. అంటే విశాలమైనటువంటి స్థితి. వేదాంతంలో భూమ అంటే విశాలమైనటువంటి స్థితి. పరమాత్మ యుక్తిని భూమ అంటారు. అది నాశరహితం. మరొకడు దాన్ని చూడటం అనేటటువంటిది అది అల్పం, అనగా నశించేటటువంటి స్వభావము కలది. తైత్రీయ ఉపనిషత్తులో మనకి చెప్పేది సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వ అభిధన్యధాస్తే అని మనకి చెప్తోందన్నమాట. నిష్కలం, నిష్క్రియం, శాంతం, నిరవజ్యం, నిరంజనం, అమృతస్య పరం చేతుం దజ్జానందన్నమివాననం. అంటే ఆత్మ అనేటటువంటిది పరమాత్మ, అంశాలు లేనటువంటిది, క్రియలు లేనటువంటిది, శాంతమైనటువంటిది, దోషాలు లేనటువంటిది, ధర్మాదులతో సంబంధము లేనటువంటిది. అంటే ధర్మమే దాని యొక్క రూపం అనట, స్వరూపము. దాని ధర్మాదులతో ఇంకా సంబంధం ఎక్కడుంది? రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతిరూపము ఆయన. అదే విధముగా మోక్షానికి తీసుకెళ్లేటటువంటి ఉత్తమమైన సేతువు, కట్టెలను కాల్చి శాంతించిన అగ్ని వంటిది. నిర్గుణమైన ఆత్మ, నిర్గుణమైనటువంటి ఆత్మ. ఆత్మను తెలుసుకోవాలంటే నేతి 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 నేతి, ఇది కాదు ఇంకేదో ఉంది అని తెలుసుకోవాలి. అతడే ఏకాత్మ, సర్వభూతాంతరాత్మ, ఆత్మస్వరూపుడు. ఒక వెంట్రుకను 1000 భాగాలు చేయక ఆ 1000వ వంతు పరిణామంలో ప్రతి జీవి అంతరాత్మ యందు కూడా భగవంతుడు పరమాత్మ వసించి ఉన్నాడు. అట్టి పరమాత్మను ఆశ్రయిస్తేనే దుఃఖం అనే దరిద్రము తొలగి ఆనందమైనటువంటి ఐశ్వర్యము పొందుతాము అంటున్నారు. అందుకు అచేతన వస్తువునందు భక్తి కలిగినప్పుడే అట్టి నిష్ట మోక్ష కారణం. అయితే ఆత్మను ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా కలవాలి, ఏ విధంగా మనం చేరాలి అంటే ముందు నిర్గుణ మనకి భక్తి కలిగినప్పుడు అచేతన వస్తువునందు అనగా సద్గుణ బ్రహ్మపై ఆధారపడితేనే ఆత్మతత్వము అర్థమవుతుంది.
సద్గుణోపాసన ముందు చేసిన తరువాత నిర్గుణోపాసనకి వెళ్ళాలి అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఉదాహరణగా మనం విగ్రహారాధన చేస్తూ ఉంటాం. విగ్రహం పరమాత్మ కాదు, కానీ పరమాత్మ విగ్రహము అనే ఉపాధి ద్వారా తన ఉనికిని మనకి తెలియజేస్తాడు. అనగా విగ్రహము ద్వారా మనలో నిగ్రహాన్ని నిలిపి తన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్తున్నాడు. అస్థూలమను అంటే ఈ బ్రహ్మ స్థూలం కాదు, సూక్ష్మమైనటువంటిది. అన్యూమన్యత్ స్థానం సంపూర్ణమన్యత్, అల్పమైనటువంటి సగుణ రూపము, సంపూర్ణమైనటువంటి నిర్గుణ రూపము ఈ బ్రహ్మము. ఈ బ్రహ్మోపాసన అనేటటువంటిది 2 విధాలు అని చెప్తున్నారు. అవిద్యావస్థ అంటే సగుణ బ్రహ్మోపాసన, ఇందాక చెప్పినట్లుగా ముందు సగుణము విగ్రహారాధన ద్వారా ప్రారంభించి నిర్గుణానికి వెళ్ళాలి. దానివలన కామ్యకర్మలు క్రమముక్తి కలుగుతాయి. నిర్గుణ బ్రహ్మోపాసన అనేటటువంటిది 2వది. అంటే ఇది ఆత్మజ్ఞానము పొందిన తరువాత చేసేటటువంటి ఉపాసన. ఇది సజ్జోముక్తికి, అది క్రమముక్తికి, ఇది సజ్జోముక్తికి కారణమవుతాయి. ఆనందం బ్రహ్మేతి వ్యజనాత్, ఆనందమే బ్రహ్మము అనేటటువంటి విజ్ఞానం ఆరమందం భయం బ్రహ్మ, బ్రహ్మ విద్యాప్నోతి పరమం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆత్మ పదార్థమే బ్రహ్మ పదార్థమని అనుభవపూర్వకముగా తెలుసుకోవటమే బ్రహ్మ విద్య అని చెప్పారు. ఇక ప్రపంచంలో ప్రతి మానవుడు 4 దశలు ప్రతిదినము కూడా అనుభవిస్తూ ఉంటాడని చెప్తున్నారు స్వామి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తుర్యావస్థ. ఈ 4 అవస్థలు కూడా ఆత్మ యొక్క 4 పాదములుగానే వేదములు వర్ణించను. ఇది మాండుక్య ఉపనిషత్తులో ఈ యొక్క వర్ణనంతా కూడా చాలా చక్కగా వర్ణించటం జరిగిందంటే, మాండూక్య ఉపనిషత్తు అంటే, మాండూక్యం అంటే కప్ప. ఈ కప్ప ఏం చేస్తుంది? మనం మెట్టు మీద ఉండి ఒక్కొక్క మెట్టు దాటి పైకి వెళుతూ ఉంటాం. కానీ కప్ప ఏం చేస్తుంది? మొదటి మెట్టు నుండి 2, 3, 4 వదిలేసి 5వ మెట్టుకి గెంతుతుందండి మధ్యలో. అదే విధముగా మనము ఈ 4 అవస్థలు ఉన్నాయి కదా, 4 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తుర్యావస్థ. మొదటి 3 అయినటువంటి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థను దాటి తుర్యావస్థకు మనము వెళ్ళాలి. అదే మాండూక్య ఉపనిషత్తు మనకి చెప్పేటటువంటి అన్నమాట. సర్వచేతద్ బ్రహ్మ అయమాత్మ సోమయాత్మ చతుష్పాత్. జాగరిక స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ 19 స్థూలభు వైశ్వానర ప్రథమ పాద అని చెప్పి ఒక శ్లోకం మాండూక్య ఉపనిషత్తులో మొదటిది జాగ్రత్త అవస్థ అని చెప్తూ, ఆత్మలో మొదటి పరిణామం వైశ్వానరుడు మొదటి పాదం. చైతన్యము బహిర్ముఖంగా ఉంటాయి. ఇందులో 7 అవయాలు, 19 నోళ్ళు అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాములు, పంచప్రాణాలు 5, అంతఃకరణలు 4, మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అని అంతఃకరణలు 4, మొత్తం 19 నోళ్లతో ఈ వైశ్వానరుడు జాగ్రత్తలో బాహ్య జగత్తును స్థూలంగా అనుభవిస్తాడు అని చెప్తున్నాడు. ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా కంటికి కనిపిస్తాయి, శబ్దాలు వినిపిస్తాయి, రుచులు వాసనలు పడతాయి, తన యొక్క అనుభూతులు 10 మందితో పంచుకుంటాడు అని చెప్తున్నారు అన్నమాట. ఇక 2వది స్వప్నావస్థ. స్వప్నస్థానోస్థ ప్రజ్ఞ సప్తాంగ 19 ప్రవిక్త తైజసో ద్వితీయ పాద అని తరువాత శ్లోకం చెప్తోంది. స్వప్నస్థానము ఆత్మ యొక్క 2వ పాదము, పరిణామము. దీన్ని తైజస్సుడు అంటారు. దీని చేతన అంతర్ముఖము బహిర్ముఖము, బహిర్యం కనపడదు, బయట ఏముండదు. ఇక్కడ కూడా 19 నోళ్ళు, 7 అవయాలు ఉంటాయి. స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అంటే ఉన్నటువంటి ఈ యొక్క జాగ్రత్త అవస్థకి వ్యతిరేకం అన్నమాట పూర్తిగా. అయితే ఒక గదిలో 10 మంది పడుకుంటారు. 10 మంది కూడా స్వప్నం కంటే ఎవరి స్వప్నము వాళ్ళదే, ఎవరి కళ వాళ్ళదే, ఎవరి అనుభూతి వాళ్ళదే. సుఖం ఉంటే వాడే అనుభవిస్తాడు, దుఃఖం అయితే వాడే అనుభవిస్తాడు. బాహ్య జగత్ అనేటటువంటి ఉండదు. స్వప్నములో మరొక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకుంటూ ఉంటాడు. కానీ ఆనందానుభూతిలో భేదం ఉండదు. జాగ్రత్త అవస్థలో ఏ ఆనందాన్ని అనుభవిస్తాడో అక్కడ కూడా అదే ఆనందాన్ని అనుభవిస్తాడు. అయితే ఇక 3వది గాఢ నిద్ర, సుషుప్తి అంటారు. ఇందులో కళలు కనిపించవు, మంచి నిద్రలో ఉంటాడు. సుషుప్తిలో మనిషి అవయవాలు గాని, శబ్దస్పర్శ రూపరసంధాలు గాని ఏవీ ఉండవు. అన్ని అవయవాలు వాటి యొక్క మనసులో లీనమై ఉంటూ ఉంటాయి.
అనుభూతి అనేటటువంటిది అంటే వారి నిద్ర పోయాను అనేటటువంటి అనుభూతి ప్రజ్ఞాన రూపకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాజ్ఞుడు అన్నారు. స్వస్తి గాని సమిష్టి గాని ఉండదు. ఆత్మతో పాటు పరమానందాన్ని అనుభవిస్తారన్నమాట. ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో హ్యానంద భక్తేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద ప్రాజ్ఞుడు. ఇక్కడ కోర్కెలు కలలు ఏది లేని గాఢ నిద్ర స్థితి అన్నమాట ఈ మూడవ పరిణామం ఇక్కడ. కాబట్టి ఆనంద స్వరూపుడైనటువంటి ప్రాజ్ఞుడు ఆనందాన్ని పొందుతాడు, ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ ఆనందంలో 2 రకాలు ఉన్నాయని చెప్తారు. ఒకటి మనకి ఆనందమయ కోశము ద్వారా వచ్చేటటువంటి ఆనందం ఒకటైతే, పరమానందమైనటువంటి పరమాత్మ యొక్క ఆనందభూతిని అది నిత్యానందము అన్నారు. కాబట్టి ఇక్కడ ఇవి ఉన్నటువంటి మన కోశానందము అంటారు. దీన్ని కోశానందమును మాత్రమే ఇక్కడ పొందుతాడనమాట. ఇక తుర్యావస్థ పూర్తి ఆత్మమయంగా ఉంటుంది. ఇక్కడ ఏ చింతలు దరిచేరవు. పరమానందాన్ని తుర్యావస్థలో అనుభవిస్తాడు. నా అంతఃప్రజ్ఞ నా బహిప్రజ్ఞ నో భయప్రజ్ఞ నా ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహారం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపరేస్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మసి విజ్ఞేయ. ఈ 4వ పరిణామము అంతర్ముఖ స్థితి కాదు, బహిర్ముఖ స్థితి కాదు, రెండూ చేరినటువంటి స్థితి కాదు. అది చైతన్యము సమకూరిన స్థితి కూడా కాదు. చైతన్యంతో కూడా చేతలు లేని, గ్రహించలేని, గుర్తులు లేనటువంటి ఊహాతీతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి స్థితి అన్నమాట. అది దాన్ని ఆత్మ చైతన్యంగా మాత్రమే గుర్తించాలన్నమాట. అక్కడ ప్రపంచం కనపడదు, ప్రశాంతమైనటువంటిది, మంగళకరం, అద్వైతం. అది ఇదే 4వ పరిణామం, తురీయం. ఇదే ఆత్మ, దీనినే తెలుసుకోవాలి అన్నారు. ఇదే నిర్వికల్ప సమాధి అంటారు. అంతేకాదు శ్రవణం మననం నిధిధ్యాసనం అంటావు. దీనినే నిధిధ్యాసనంలో ఈ స్థితిని మనం చేరుకుంటాం. తరువాత నిర్వికల్ప సమాధి స్థితిలో ఈ యొక్క స్థితిని మనం చేరుకుంటానికి చెప్తాము. కాబట్టి ఆత్మ అనేటటువంటిది కంటికి కనపడదు, పట్టుకొనుటకు వీలు కాదు. కానీ ఆత్మ అనేది ఒకటి ఉంది అని తెలుస్తుంది. ఈ నాలుగు అవస్థలలోనూ కూడా విపరీతమైనటువంటి ఉంది. ఒక చోట బాహ్యంగా ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని అవయవాలు ఉంటాయి, అవయవాలు లేనటువంటి స్థితి ఉంటుంది, మనస్సు కూడా లేనటువంటి స్థితి కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అన్నింటిలోనూ ఆత్మ సమానంగా ఉంటుంది. అది అనుభూతి ద్వారా మాత్రమే తెలుసుకుంటుంది. అక్కడ అంతా మంచే. ప్రాపంచిక వాసనలన్నీ ఉపశమించిన తరువాతనే ఈ ఆత్మ ప్రత్యయము, ఆత్మ దర్శనము అనేటటువంటిది 4వ వ్యక్తి అన్నమాట. ఈ ఆత్మ దర్శనము అనేటటువంటిది ప్రపంచ వాసనలన్నీ ఉపశమించాలి. దాన్నే స్వామి చెబుతాడు, భక్తి రసానంద పరవశ్యముతోడ భవబంధ భూతముల్ తొలగిపోవు, భవబంధ భూతముల్ వదిలిన తోడనే మోక్షాభిమానంబు మొలకలెత్తు, మోక్షాభిమానంబు మొలకలెత్తంగానే జ్ఞానోదయ ప్రాప్తి కలుగు వెంట, జ్ఞానోదయ ప్రాప్తి కలిగిన వెంటనే తన్ను తానెరికడి తత్వమబ్బు, జగము మాయమైపోవితో నిగమ వినుతు నిత్య సౌభాగ్యంబు నిలుచుగాదే. ఆత్మ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితి ఉంటాయన్నమాట. అయితే మళ్ళీ ఈ ఆత్మలోని 4 పాదములు కూడా ఓంకారములోని 4 మాత్రల పోలి ఉంటుందని చెప్తోంది. ఈ యొక్క మాండూక్య ఉపనిషత్తు కూడా చెప్తోంది. ఈ సూత్రం కూడా అదే విధంగా చెప్తోంది. ఈ 4 మాత్రలు ఏమిటి? ఆ ఊ మా అధిమాత్రలు అనేటటువంటివి 4. ఈ ప్రణవము ఆత్మమే పరమాత్మకు పాదాలు. జాగ్రత్తలో నేత్రములందు, స్వప్నము సుషుప్తిలో హృదయమునందు, తుర్యావస్థలో అంతా తానై ఉంటాడు ఆత్మ. యథావాత
ఇందాక చెప్పుకున్నట్లుగా అన్ని అవస్థల యందు కూడా, అన్ని స్థానముల యందు కూడా, అన్ని క్రియలందు కూడా ఈ ఆత్మ అనేటటువంటిది ఉంటుంది. ఆత్మ సర్వత్రా ఉంటుంది. అదే అంతా ఆత్మే. ఆత్మే అంతా సమన్వయింపజేస్తుంది అని ఈ సూత్రం మనకి చెబుతోంది. దాన్ని సోయమాత్మ అధ్యక్షరం ఓంకారు అధిమాత్రం పాదామాత్రమాత్రాశ్చ పాదే అకార ఉకార మకార ఇది అని చెప్తోంది. అకారం జాగ్రత్త అవస్థ అంటే అంటే ఇది నోటి తెచ్చాము, వ్యాపకమైంది. అదే విధముగా ఈ యొక్క విశాలమైన స్థూలమైనటువంటి ఈ దాంట్లో జాగ్రత్త అవస్థలో ఈ స్థూలమైనటువంటి వ్యాపకమైనటువంటి జగత్తంతా కూడా ఉంటుంది. కాబట్టి వ్యాపకత్వము చేత ఆరంభత్వము చేత ఇది మొదలుది. కాబట్టి రెండు ఒకటిగానే ఉంటున్నాయి, అకారమును ఈ యొక్క మొదటిది అయినటువంటి జాగ్రత్త అవస్థ. ఈ విధముగా ఉపాసన చేస్తే ఏం చేస్తాయంటే కోర్కెలు, మన యొక్క భౌతికమైనటువంటి కోర్కెలు ఇడేరుతాయి అని చెప్తారు. రెండవది ఉకారము. అకారము మూస్తే ఉకారం వస్తుంది, అది మూసేయాలి. ఇది స్వప్నావస్థ. దీనిని ఆధారము చేసుకున్నవాడు తైజసుడు. శ్రేష్టము చేత రెండింటి బంధము చేత రెండు సమానముగా ఉంటాయి. ఈ విధముగా ఉకారముతో ఉపాసన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ సుఖ దుఃఖాల ద్వంద్వాలను సమతుల్యంగా స్వీకరిస్తాడు అని చెప్తున్నాడు. మూడవ భాగము మకారం. ఉకారము ఊ అంటే ఇది మూసేసిన తర్వాత ఆ ఊ అనేటటువంటిది వచ్చింది కాబట్టి ఇది కొంత మనకి స్వప్న జ్ఞానం, స్వప్నస్థితి అన్నమాట ఇది. తరువాత మూడవ భాగం మకారం, సుషుప్తుని ఆధారముగా చేసుకున్నటువంటి ప్రాజ్ఞుడు. దీని యొక్క స్వభావము గ్రహించే స్వభావము వలన రెండు సమానముగా ఉంటాయి. అంటే దాని యొక్క గ్రహింపు ఉంటుంది. ఆ గ్రహించే స్వభావము అనేటటువంటిది ప్రాజ్ఞుడికి కూడా ఉంటుంది కాబట్టి రెండు కూడా సమానముగా ఉంటాయి. ఈ విధముగా ఉన్నవాడు సమస్తాన్ని కొలత వేసేవాడు, గ్రహించేవాడుగా ఉంటాడు. అంటే కొంత ఆ యొక్క నాలుగవదైనటువంటి ఆనందానికి ముందు మెట్టి అన్నమాట. ఇది ఆనందమే, కోశానందం అని చెప్పుకున్నాం. కాబట్టి అది బ్రహ్మానందము పొందటానికి తొలిమెట్టి అన్నమాట ఇది కోశానందం. ఇక ఓంకారములో నాలుగవ మాత్రం అమాత్రం చతుర్థో. ఇది భాగమని చెప్పలేము. ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనటువంటిది, మంగళకరము, అద్వైతము. ఇది ఓంకారము ఆత్మ. అదే ఓంకారమే పరమాత్మ అని తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మచేతనే పొందుతాడు అని చెప్తున్నాడు. సమస్త జగత్తు కూడా ఓంకారమే. భూత భవిష్యత్ వర్తమానం వాళ్ళన్నీ కూడా ఓంకారమే. ఈ త్రికాలాలకి అతీతమైనది ఓంకారమే. ఈ జగత్తుకు సత్యానికి రూపకమైనటువంటిది ఓంకారమే. ఓంకారమే బ్రహ్మము. బ్రహ్మము వసించి ఉన్న ఈ జగత్తు ఓంకారము. ప్రతి జీవుని ఆత్మ కూడా బ్రహ్మమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణమవిష్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిష్యతే. ఈ జగత్తంతా పూర్ణమే అని చెప్తున్నాడు. అక్షర పరబ్రహ్మ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పాడు. సర్వద్వారాణి సంయమ్య మనోకృతి నిరుద్ధచ మూర్ధ్వాక్షదాయాత్మన ప్రాణమాస్థితో యోగధారిణం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరత్మానుమస్మరన్ యప్రయాతి త్వయం దేహం సయాతి పరమాంగతిం. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందు స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను అనగా మూర్ధస్థానము సహస్రారమునకు చెందు స్థిరపరిచి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారమును ఉచ్చరించుతూ ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడు నిర్గుణ బ్రహ్మము అయిన నన్ను చింతించువాడు పరమగతిని మోక్షమును పొందుతాడు అని చెప్పాడనమాట. ఇప్పుడు 4 స్థితులు కూడా మనం చెప్పాం. దానికి 4ట్లో కూడా మనం నేను అనేటటువంటి ఆత్మ అని చెప్పాడు. అంటే మనం చెప్తాం నేను మేలుకొని ఉన్నానని చెబుతాం, నేను నిద్రపోయానని చెబుతాం, నేను కలగన్నానని చెబుతాం, నేను గాఢ నిద్రలో ఉన్నానని చెబుతాం. అందులోను కూడా నేను అనేటటువంటిది ఉన్నాము. ఈ నేను అనేటటువంటిది సాక్షిగా 4టి యందు ఉన్నాడు. అదే ఆత్మ. అయితే ఆనందం అనేటటువంటిది 4 స్థితుల్లోనూ కూడా ఉంది. జాగ్రత్తలో ఉన్నది, స్వప్నములో ఉంది, సుషుప్తిలో ఉంది, తుర్యావస్థలో ఉంది. 4 స్థితులందు కూడా ఆనందం. అయితే ఈ ఆనందాన్ని తైత్రీయ ఉపనిషత్తు
రెండు రకాలని చెప్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం. ఒరిజినల్ హ్యాపీనెస్ బ్రహ్మానందము, ఆత్మానందము. రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్ అంటే ఆనందమయ కోశము ద్వారా మనకి సంప్రాప్తించినటువంటి ఆనందము, రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్. అంటే వీటి రెండింటికి తేడాలు ఏమిటి అని చెప్పేది 4, 5 చెప్పారు. అయితే ఆనందమయ కోశము ఇది కోశానందము అని చెప్తారు. అదైతే ఆత్మానందము. ఈ ఆనందమయ కోశంలో ఉండేటటువంటి ఆనందానికి రాకడా పోకడా ఉంటాయి. ఇది పర్మనెంట్ కాదు. భౌతికమైనటువంటి జాగ్రత్త వ్యవస్థలో ఉన్నటువంటి ఆనందము స్వప్నావస్థలో ఉండదు. స్వప్నావస్థలో ఉన్నటువంటి ఆనందము తుర్యావస్థలో ఉండదు. కనుక ఈ యొక్క కోశానందం అనేటటువంటిది స్థిరమైనది కాదు. కానీ ఆత్మానందము అనేటటువంటిది అది బ్రహ్మానందము, అది నిత్యమైనటువంటిది. పరమాత్మతో అది యొక్క అహం బ్రహ్మాస్మి అనే స్థితికి వెళ్ళాలి. అక్కడికి అంటే ఇదంతా కూడా కొలతలు ఉంటాయి, గ్రెడేషన్ ఉంటుంది. ఈ యొక్క కోశానందానికి ఇంత ఆనందం అనుభవించానండి, అబ్బో ఎక్కువ అంటాడు ఒకడు, ఇంకా ఎక్కువగా అనుభవించానంటాడు ఒకడు. ఆ గ్రెడేషన్ అంటూ ఉంటుంది. దానికి అనంతం కొలతలు ఉండదండి బ్రహ్మానందానికి. అయితే ఇక్కడ దేవుడి ఆనందం అనేటటువంటిది స్వరూపముగా మనకి ఉండదు. ఇది కోశానందం అయిపోయింది సార్. కోశానందం అనేటటువంటిది ఇది ఎక్స్పీరియన్స్ మాత్రమే, అది స్వభావము, స్వరూపము అన్నారు. కాబట్టి ఇది ఈ యొక్క కోశానందం అనేది ఎందుకు వస్తుంది? డిటాచ్మెంట్ ద్వారా, కంటెంట్మెంట్ ద్వారా, అంటే కోరికలను అదుపు చేసుకుంటే వస్తుంది ఈ యొక్క కోశానందము. కానీ అది జ్ఞానము ద్వారా వస్తుంది, పర్మనెంట్ ఆనందము. కనుక ఓంకారము ఆత్మ అధిమా అనేటటువంటి ఆ ఓంకారము ద్వారానే మనకి ఓంకార ఉపాసన ద్వారానే మనం ఆ యొక్క అధిమాత్ర స్థితికి, అంటే 4వ స్థితికి మనం చేరుకోవాలి. ఆ ఊ మా అనేటటువంటిది ఇక్కడ శబ్దం వస్తుంది. కానీ ఆ తరువాత సైలెన్స్. ఇన్ డీప్ సైలెన్స్ ఓన్లీ ది వాయిస్ ఆఫ్ గాడ్ కెన్ బి హెర్డ్. కనుక ఆ సైలెన్స్ స్థితే ఆత్మ పరమాత్మ యొక్క ఉనికి ఎక్కడ ఉంటుంది, ఆ పరమాత్మను చేరటం అనేటటువంటిది ఆ అధిమాత్రలో ఉన్నటువంటి దాన్ని చేసుకుంటా అన్నమాట. కాబట్టి అసలైనటువంటి ఆ నేనును మనము చేరాలన్నమాట. దాన్నే ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదంతే ఇవా ఓంకారాయ నమో నమః అని చెప్పి చాలా చక్కగా చెప్తారు. ఈనాటి ఈ యొక్క ఈ మనం ఈ ఉన్నటువంటి ఈ సూత్రవాహినిలో గౌణేశ్చాన్నాత్మశబ్దాత్ అనేటటువంటి సూత్రాన్ని స్వామి నన్ను చిత్తంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. స్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ మాత్రం నేను చెప్పగలిగాను. స్వామి వారికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఇందుకు నాకు అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు లక్ష్మీనారాయణ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటూ ఇప్పటిదాకా విన్నటువంటి మన సాయి బంధువులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ సర్వం శ్రీ సాయి రామార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం మాట్లాడారు కోటేశ్వర గారు? టైం ఉందా లేక క్లోజ్ టుడే? మాట్లాడండి సార్, ఒక 25 నిమిషాలు సార్, మాట్లాడండి, పర్వాలేదు. మాట్లాడమ్మా. 20 నిమిషాల్లో నాకు కాదు, మొదలు పెడితే వాళ్ళకి బుర్రలో హీట్ ఎక్కింది ఇప్పటికే. కాదు సార్, కొంతవరకు మాట్లాడండి, పర్వాలేదు. 20 మినిట్స్ అన్న మాట్లాడండి, ఒక 20 మినిట్స్ మాట్లాడండి సార్. సార్ నేను సూత్రవాహిని పూట టచ్ చేయను. ఐ విల్ కంక్లూడ్ మై ప్రీవియస్ సత్సంగం. అది ఓకే సార్. టుమారో ఐ విల్ డీల్ సూత్రవాహిని 2 సూత్రాలు. ఓకే సార్. అయిరామండి. యాక్చువల్గా నేను చెప్పిన తర్వాత సార్ చెప్పాల్సింది. మనం అనుకుంటే నాకు కొంచెం పర్సనల్ పనులు పడుతున్నాయి. నిన్న ఇవాళ నేను మనిషినే, మీలాంటి మనిషినే కదా, నాకు పరీక్షలు ఎదురవుతుంటాయి. అందుకని నిన్న బయటకు వెళ్ళాల్సి వచ్చి ఇవాళ కూడా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో సర్వతః పాణిపాద అనే సబ్జెక్ట్ లో మనం 2 సత్సంగాలు చూసామండి.
చూడ ఐ కెన్ కంక్లూడ్ కంప్లీట్ ఇట్ అండ్ స్టాప్ హియర్. కొంచెం మేము ఎక్కువ చెప్తాను. నేను మాట్లాడను. నేను మాట్లాడడానికి పరిగెత్తుకొచ్చాను. పొద్దున్నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇవాళ. మొన్న ఎక్కడ ఆపామంటే, ఇప్పుడు పెద్దలు మాట్లాడారు, ఏమనుకోకండి సార్, ఎగ్జాంపుల్ చెబుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఆయనకి విలువ ఇస్తున్నాం పరమేశ్వరరావు గారికి. ఇప్పుడు ఆయనకే కండి ఎవరికైనా విలువ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ సార్, డోంట్ థింక్ అదర్వైజ్. ఆయనకు విలువ ఇచ్చేది ఆయన దేహానికి కాదు, ఆయన చర్యలకి. నాట్ ఓన్లీ ఫర్ పరమేశ్వరరావు, ఎవ్రీబడి. ఇప్పుడు నాకు బయటపట్టు విలువ ఇచ్చారు ఐటీ డిపార్ట్మెంట్లో, ఆధార్ డిపార్ట్మెంట్లో విలువ ఇచ్చారు. ఎవరు చూసి ఇచ్చారు? 100 కిలోలు ఉన్నాను చూసి నా ఫిజికల్ బాడీని చూసి ఇచ్చారా? ద యాక్షన్స్, ద బిహేవియర్ ప్యాటర్న్, మన నడవడిక, మన ఆచార వ్యవహారాలు మనకు విలువనిస్తాయి. అంతేగాని చాలా బాగున్నాడు, 100-120 కిలోలు ఉన్నాడు, 150 కిలోలు ఉన్నాడు, కాంటాల జోకి మనకి విలువ అని. సో చర్యలకే విలువ, దేహానికి కాదనే అంశంతో స్టాప్ దేర్. ఇంకొక మాట, ఇది కూడా చాలా ముఖ్యమైనది. కోటేశ్వరరావు గారు, సార్ దయచేసి నన్ను మీరు ఆదరించాలి సార్. ఏఎస్పీ సభ్యులంతా చెప్పండి సార్. 4 సంవత్సరాలు నన్ను ఆదరించకపోతే ఎట్లా మీరు? చెప్పండి, ఎలా ఆదరించాలో చెప్పండి, అది కూడా చెబితే మేము చేస్తాం. ఆదరణ అడుక్కునేది కాదు సార్. ఆదరణ అడుక్కునేది కాదు సార్. అవును సార్. దట్ ఈస్ ద టాపిక్ ఐఎమ్ టెలింగ్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి నాకు విలువ ఇవ్వండి, దయచేసి నాకు గౌరవం ఇవ్వండి. నాట్ బెగ్గింగ్. దయచేసి నన్ను ఆదరించండి. ఇట్స్ నాట్ బెగ్గింగ్. We have to develop ourselves. We have to get the eligibility. We must have the prerequisite qualifications. సో స్వామి చెప్పబోయేది, కోటేశ్వరరావు గారిని ఎందుకన్నానంటే, నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతానండి నన్ను ఆదరించమని? ఐ నెవర్ ఆస్క్ యూ. ఆదరణ అడిగితే వచ్చేది కాదు అని స్వామి చెప్తున్నారు. దాని తర్వాత చిన్న మెసేజ్ స్వామి విల్ కంక్లూడ్ దిస్ సర్వతః పాణిపాద అని అద్భుతమైన సమ్మర్ సోవర్స్ మెసేజ్ అండి ఇది. మీ చదువుకు కాదు గౌరవము, మీ పర్సనాలిటీకి కాదు గౌరవము, మీ ప్రవర్తన. మా దగ్గర ఒక సార్ ఉండేవారు, తిరుపతిలో సార్ ఉండేవారు, కాకతాళీయంగా పరిచయం అయ్యాడు మాకు. మేము ఎంఏ సోషాలజీ రాయటాను కనుక ఆ రెడ్డి గారు అనమాట. ఆయన క్వాలిఫికేషన్ రాయాలంటే పెద్ద గోడ కావాలా, చిన్న నేమ్ ప్లేట్ సరిపోదు సార్ కోటేశ్వరరావు గారు. ఆయనకి లేదండి, ఎన్ని ఎంఏలు చేశాడండి బాబు, మహనీయుడు బాబు. బట్ హీఈజ్ ఎ టీచర్ ఇన్ గోవిందరాజ స్వామి టెంపుల్ హై స్కూల్లో. తిరుపతి వాళ్ళకి తెలుస్తారు ఎవరైనా ఉంటే. ఆ గోవిందరాజ స్వామి హై స్కూల్లో స్కూల్ టీచర్ ఆయన బేసికల్లీ. 10 రకాల ఎంఏ వాళ్ళకి ట్యూషన్స్ చెప్తుంటారు సార్, క్లాసెస్. తెల్లవారుజాను 5ంటికి 6ంటికి బయలుదేరితే ఇంట్లో రాత్రి 12 గంటలకు చేస్తాడండి. అసలు పుస్తకం చూడ రిఫరెన్స్ చేయడు. ఒక ఎంఏ ఇంగ్లీష్ బ్యాచ్ పెట్టుకుంటారు, మేము ఎంఏ సోషియాలజీ బ్యాచ్ కూర్చుంటాం. మాకో మాట వాళ్ళకో మాట, ఎవరి సబ్జెక్ట్ వాడికి అండి, వితౌట్ రిఫరెన్స్ బుక్ అండి. బట్ ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్. యూ డన్ మీ లాట్ ఆఫ్ హెల్ప్. 5 జీవితం ఇచ్చాడండి ఆయన, మహనీయుడు. నా వల్ల యాక్చువల్లీ అంటే నాకు రాసి పెట్టి ఉండాలిగా. యాక్చువల్లీ హీ పుష్డ్ మీ, హీ ఇనిషియేట్ మీ టు డూ పిహెచ్డి. కానీ నాకు అప్పుడు పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా సక్రమంగా లేవు. యాక్చువల్లీ లేకపోతే ఐ షుడ్ హావ్ డన్ పిహెచ్డి. ఐ గాట్ ఎలిజిబిలిటీ ఫర్ పిహెచ్డి టు డూ ఇన్ ఎస్వి యూనివర్సిటీ. మన ప్రవర్తన సక్రమంగా ఉన్నప్పుడు మీరు అడగడక్కర్లేదు. ఎవరు నువ్వు షుడ్ నాట్ బెగ్, నన్ను ఆదరించండి, నన్ను గౌరవించండి, నాకు ముందు కుర్చీ ఇవ్వండి.
ఇప్పుడు బేసికల్లీ నేను లైన్ లో పోయినప్పుడు 25 మంది ఉన్నారు సార్ ఆధార్ ఆఫీస్ లో. సార్ 4వ టోకెన్ తెచ్చి చేతిలో పెట్టాడు. అంటే ఇది సబబా అని కొన్ని చోట మేమాంతలు పెట్టకండి. ఈ పుట్టి మీ 4th టోకెన్ చేతిలో పెట్టాడు. పైకి వెళ్ళాను, వాళ్ళకి దండం పెట్టాను. అమ్మా నిన్న వచ్చానమ్మా, ఫెయిల్ అయిపోయిందంటే పర్లేదు సార్ విల్ డూ అని చెప్పి. గౌరవము దానంతటదే వస్తుందండి. మనం తల్లిదండ్రులు ఎందుకు గౌరవిస్తున్నాం? వాళ్ళు మన ఏమైనా అడిగారా? నేను ఒక మాట రాశాను, ఏంటో గుర్తురాదు. ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫాదర్, ది ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్ విల్ గాడ్ యూ. మన తల్లిదండ్రులు గౌరవిస్తే ఈ విశ్వానికి తల్లిదండ్రులు మనం ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కనసాగిలో ఉంటాం, వాళ్ళ యొక్క ఆదరణలో ఉంటామండి. వెన్ వీ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. అడుగకవే ఓ మనుష, అడుగు కొలది అది అడుగున పడునని, అడుగకున్న పని వడిగానగునని. అడుగకవే ఓ మనుష. ఏమడుగుతామండి? ఏమి అడిగితే ఏమి సాటిస్ఫాక్షన్ అండి బాబు? ఒకటి అయిపోతే ఇంకో కోర్టు పని ఉంది, కోర్టు పని అయిపోతే ఇంకో హౌస్ పని అడుగుతాను, హౌస్ పని అయిపోతే ఇక్కడ ప్లాట్ పని ఉంది సార్. అడుగుడు కొద్ది మనకు పుడుతూనే ఉంటాయి కోరికలు. అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మరియు జటాయు కడకునేది సద్గతి కలిగించడే. దశరథుడు ఎంటబడి మూర్తిపై లేవటము, పరిగెత్తుకుంటూ ఓ రామ ఓ రామ ఓ రామ, ప్లీజ్ ఆగు రామ ప్లీజ్ ఆగు. చేసిందంతా చేసేది ఓ రామ అంటే ఆగుతాడు రాముడు? దశరథుడు ఎంతో అడుక్కున్నాడు. నా మాటలు కాదండి బాబు, స్వామి మాటలు. కొంతమంది విషయాలు మన సొంత మాటలు పెట్టకూడదు. ఆయన రాముడు కనుక అడిగాడు, తండ్రిని అన్నాడు. దశరథుడు ఎంతో అడుక్కున్నాడు పాపం. కానీ రాముడు ఏమాత్రము రెస్పాన్స్ ఇవ్వలేదు. దయాదాక్షిణ్యం చూపలేదు. రాముడికి దయాదాక్షిణ్యం లేవా? నీ కళ్ళబొల్లి ఏడుపులకు నేను లొంగనంటాడు స్వామి. మనం ప్రేమ స్వరూపుడుగా చాలా అనుకుంటామా? స్వామి చాలా కఠిన హృదయండి, మీకు తెలియదు. మన దొంగ ఏడుపులకి, మన కళ్ళబొల్లి ఏడుపులకి వీటికి లొంగడాయన పాషాణ హృదయుడు స్వామి. మీకు తెలుసో తెలీదు, అంత తొందరగా లొంగడండి బాబు. అంటాడు ఒకసారి సాయి అంటే పోయి అని, ఒకసారి 1000 సార్లు అని చూడండి, ఒక్క 1000 సార్లు అని చూడండి సాయి అని పోయి రిసౌండ్ వస్తే నాకు చెప్పండి దయచేసి. సాయి అంటే పోయి అంటే 1000 సంవత్సరాల పాటు వంటి కాలం మీద తపస్సు చేస్తారండి వాళ్ళు మహారుషులు. రాముడు ఏమాత్రమో రెస్పాన్స్ ఇవ్వలేదు, దయాదాక్షిణ్యం చూపలేదు. అడుగుని జటాయువు దగ్గరకు వెళ్ళి తన తొడపై పెట్టుకుని అంత్యక్రియలు చేశాడు. అడిగే ఋషులంతా ఆశ్రమాల నుంచి ఎదురు చూస్తున్నారు, కానీ రాముడు వారి దగ్గరకు పోలేదు. అడుగుని శబరిని ఆదరించాడు. శబరి ప్రత్యక్షంగా అడగలేదు, కానీ హృదయంతో అడుగుతుంది. కనుక ఎవరికి ఏ కాలంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా ఇవ్వాలో అది దైవత్వానికే గుర్తు. మనం చెప్పాను కదా డైరెక్ట్ గా శివగా పోతూ ఆ తలుపు దగ్గర అన్నమాట. మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎప్పుడన్నా ఆ తలుపు అంటే ఆ మొదటి తలుపు తెలుస్తుంది మా ఇంటికి వచ్చిన వాళ్ళకి. సాయిరామ్ సార్, మా ఏజ్ చాలా చిన్నది, నాకు తెలిసి ఒకటే సార్, ఏం అడగద్దు సార్. మనం చేయాల్సింది ఆయన పాదాలు విడవకుండా పట్టుకో. These are the 2 dialogues he uttered that director Shiva at my home. మనం ఏం అడగక్కర్లేదు సార్, ఆయన తెలుసు ఎప్పుడు ఇవ్వాలో. మనం చేయాల్సిందల్లా ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవాలి సార్, అది నాకు తెలిసింది అన్నాడండి ఒక 45 సంవత్సరాల యువకుడు. ఎవరికి ఏ కాలంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా ఇవ్వాలో అది దైవత్వానికి గుర్తు. దేనికైనా మొట్టమొదట మనం 5 ప్రశ్నలు వేసుకోవాలి. ఈ జనరల్ గా బాగా అడుగుతుంటాం, ఎవరు, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎట్లా. ఈ 5 మనం జనరల్ గా అడుగుతాం. మనకు కొత్త ప్రశ్నలేం కాదు. ఇవాడికి ఎంతమందిని అడుగుంటాము. ఎవరు,
ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎట్లా అయింది? ఈ ప్రశ్నలు వేసుకుంటే జవాబు చిక్కుతుంది. ఎప్పుడంటే అప్పుడు అడిగితే భగవంతుడు అందిస్తాడా? సంకనెక్కాలంటే ఎప్పుడు? డాష్ బిఫోర్. ఎప్పుడు సంకనెక్కాలి సార్? ముద్దు వచ్చినప్పుడు అండి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఎప్పుడంటే అప్పుడు అడిగితే భగవంతుడు అందిస్తాడా? ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఏ విధంగా అడగాలో ఆ విధంగా అడగాలి. అది కూడా సమయ సందర్భానుసారంగా జరగాలి. కానీ ఈనాడు ఈ విచక్షణ జ్ఞానం లేకుండా పోతుంది. విచక్షణతో కూడిన జ్ఞానమే దట్స్ కాల్ CIA, కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు. ఏంటండి? విచక్షణతో కూడిన జ్ఞానాన్ని కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్. ఎంతో మంది వాడారు ఈ పదాలు, వాడని మహనీయుడు లేడు. ఎవ్రీబడి యూజ్ దిస్ వర్డ్ కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. అంటే దాన్ని ఎరుక అంటారు, విజ్ఞానం అంటారు, ఏదైనా పేరు పెట్టుకోండి. అది ఎలా ఉండాలి? విచక్షణతో కూడి ఉండాలి. ఇందాక ఏమన్నాను, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో ఉన్నప్పుడు ఆకలేస్తుంది, ఆటో డ్రైవర్ పేరు సుకుమార్ అనమాట. సుకుమార్ వెళ్ళేప్పుడు హోటల్లో తినిపోదాము అని అన్నాను. కానీ టైం చూసుకున్నాను, అట్లీస్ట్ 12 గంటలకన్నా ఇంటికి చేస్తే 4 మాటలు మాట్లాడచ్చు, తిండి రోజు తినే కదా అని వద్దనుకున్నాను. ఐ హ్యాడ్ యూజ్ మై డిస్క్రిమినేషన్. ఆయన పాటు అక్కడ తింటూ కూర్చుంటే ఆయన మంచిగా పూరి తింటుండేవాడు. ఇప్పుడు ఎలాగో భోజనం టైం అయింది కదా, ఇంటికి వచ్చేసి. దీన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. వేదమండలి మహావాక్యంలో ఇదొకటి. అయమాత్మ బ్రహ్మ అని కూడా అన్నది వేదం. అయితే ఈ మాటలను సార్ చెప్పుకుంటాను, నేను మిస్ అయిన సత్సంగంలో. రివ్యూ చేసినప్పుడు చూద్దాం ఏం మాటలు వస్తాయో. దీని అర్థం ఏమిటి? అయాం ఆత్మ, అయాం బ్రహ్మ. ఇది నిజమా అంటే పర్ఫెక్ట్ అన్నారు స్వామి. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అంటే అవి సాంస్క్రిట్ వర్డ్స్. కోటేశ్వరరావు గారికి అర్థమైతే, పరమేశ్వరరావు గారికి అర్థమైతే, నాలాంటి వాడికి తెలియదు. సో వాట్ ఈస్ వీరి అర్థం ఏమిటి? అయాం ఆత్మ, అయమాత్మ బ్రహ్మ అంటే అయాం ఆత్మ, అయాం బ్రహ్మ. ఇలా చెప్పాలి ఎవడన్నా చెప్పేవాడు. అయమాత్మ బ్రహ్మ అంటాడు కానీ ఏంటి వాట్ ఈస్ ద రియల్ మీనింగ్? అయాం ఆత్మ, అయాం బ్రహ్మ, దిస్ ఈస్ ద రియల్ ట్రూ మీనింగ్ అని చెప్తున్నారు. నీవు బ్రహ్మ వేరు కాదు, ఒక్కటే. దట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి. పదములను కూడా సరైన తూకంగా పలకాలంటే చూడండి ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అందుకని కామరాజు గారు అంటారు, నిన్న రాత్రికి మేడం పెట్టిన, మా 4 years ఇన్విటేషన్ పెట్టి, కోటేశ్వరరావు గారు సార్ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలమ్మా, సార్ని మేము ఎప్పుడు తలుచుకుంటామమ్మా అని వాళ్ళ శ్రీమూర్తికి పెట్టిన. పదములు కూడా సరైన తూకంగా పలకాలి, పలికిన పలుకును ఆచరణతో నిరూపించాలి. కొంతకాలం కిందట ఒక కాలేజీ పిల్లవాడిని, బాబు నువ్వెవరు అని అడిగాను నేను. ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా, ఇప్పుడు మనం కూడా విన్నాం, అయం ఆత్మ అయం బ్రహ్మ. ఆ పిల్లగాడు కూడా స్వామి దగ్గర ఎన్నోసార్లు వినుంటాడు, స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా అని. నేను మీరే, మీరు నేనే అన్నట్టు ఆ పిల్లవాడు. ఏమన్నాడు? నేను మీరే, మీరు నేనే అన్నట్టు. మంచి, నేను ఆన్సర్ తప్పని చెప్పట్లేదు, స్వామి కూడా తప్పని లేదు. ఇందాక ఏమన్నాడు స్వామి? పలుకులు కూడా సరైన తూకంగా మాట్లాడాలన్నారు. ఈ ఆన్సర్ కి స్వామి ఓహో చాలా శుతిమించిపోయింది అనుకున్నట్ట. నేను నీవేనా అని అడిగాను. అవును అవును స్వామియే నేను, నేనే స్వామి అన్నాడు పిల్లగాడు. అయితే షెడ్లో పోయి దర్శనం ఇచ్చిరా అన్నాను. ఎవరు చూస్తారు, ఎవరు మెచ్చుకుంటారు? అయితే ఆ భావంలో నువ్వు నిలిచిపోతే స్వామి తప్పక నీలో కనిపిస్తాడు. ఏదో అన్నాడు, నా పేరు శివయ్య అంటే పార్వతీ అంటే తలకాయ కింద పెట్టుకున్నాడు. సో ఆ భావం కనుక నీలో
భావం తప్పట్లే స్వామి. ఎప్పుడు అదే భావంలో ఉంటాడు. నేను బ్రహ్మన్, నేను బ్రహ్మన్, నేను బ్రహ్మన్. తర్వాత వాడ ఆ మన్సూర్ గారుగా మేడం అన్నట్టుగా ఆ మేడం, అతని పేరు మన్సూర్ మేడం, మన్సూర్ కాశీపట్నం. అకల్ తఖ్త్ అంటుంటాడు. అహం బ్రహ్మాస్మి మాట ముస్లింలో. మేడం పేరు ఎత్తారు విఠల్ భగవాన్ గారు. ఎవరు మెచ్చుకుంటారు? అయితే ఆ భావంలో నువ్వు నిలిచిపోతే స్వామి తప్పక నీలో కనిపిస్తాడు. కానీ ఈనాడు మాటలు మాత్రమే ఉన్నాయి తప్ప ఆచరణలో లేదు. మాటకు తగిన విలువ ఇవ్వాలంటే ఆచరణ కావాలి. కనుక ఆచరించి అనుభవించు, ఇప్పుడే సత్యము రూపొందుతుంది. స్వామి కంక్లూడింగ్ హిజ్ మెసేజ్ అండి. పిల్లలకి మనం చిన్నతనం నుంచే రామాయణ భారత భాగవతాలు బోధిస్తూ ఉండాలి సమయం చిక్కినప్పుడల్లా. ముఖ్యంగా భాగవతం అనే పిల్లలకు చాలా అవసరము. ఆ భాగవతంలో వర్ణించింది ఆ యొక్క బాలకృష్ణ యొక్క తత్వము. యూ కెన్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ బాలకృష్ణ. ఈ భాగవతాన్ని చక్కగా మనం విచారించినప్పుడే భాగవతం. ఎవరైనా చెప్తాడు చిన్నప్పుడే నాకు నాటుకుంది, ఇప్పటికీ అర్థం తెలియదు. భాగవతం ఏమవుతా అంటే భాగవతం ఎప్పుడైనా ఇదే మాట చెప్తాడు. భాగవతం చదివితే ఏముంటాడు, మనకు కొత్త పదాలు అన్నమాట ఇవన్నీ కూడా. భాగవతం చదివితే ఏమవుతాము, భాగవతం మనం బాగుపడ్డావా. ఇప్పుడు నేను 2-3 సార్లు చదివినా, 3 సార్లు చదివినా భాగవతం రాసుకున్నా కూడా ఏం బాగుపడినా అసలు నేను బాగుపడాలి దాన్ని వాళ్ళు ఆడాలి. భాగవతం అంటే ఉంటున్నాయి అన్ని సాధనల ఫలితములు, సామాన్యం కాదు. భాగవతము 5 అక్షరముల కలయిక భాగవతము. భాగవతము ఇది 5 అక్షరంతో కూడి ఉన్నది. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా స్టాండ్ ఫర్ వైరాగ్యము, తా స్టాండ్ ఫర్ తత్వము, ము స్టాండ్ ఫర్ ముక్తి. ఈ పదాలు ఇందులో మనకి ఏం తెలియవండి? భక్తి తెలీదా, జ్ఞానం తెలీదా, వైరాగ్యం తెలీదా, తత్వం తెలీదా, ముక్తి తెలీదా? ఈ 5 కూడా భాగవతంలోనే ఉంటున్నాయి. భాగవతము సకల శాస్త్రముల సారము, సర్వ మార్గముల గమ్యము. నేను భాగవతం చెప్తే మీరు సరిపోదు విన్నంత మాత్రం. పంచభక్ష పరమాణములనే మాట విన్నంత మాత్రం పొట్ట నిండుతుందా? చిన్నప్పుడే పొట్ట నిండుతుంది. కనుక భాగవతం చెప్పినప్పుడు తినాలి, వినటం కాదంటారు స్వామి. మనం భాగవత వాహిని చూద్దాం. సూత్రవాహిని అయిపోయిన తర్వాత, సత్యసాయి వాహిని అయిన తర్వాత దెన్ వీ కెన్ థింక్ ఓవర్. అందుకే నేను వినండి అని చెప్పట్లేదు, తినండి అని బోధిస్తున్నారు. ఈ మాట చెప్పాలి, మనం గుర్తుపెట్టుకోండి. మీ భాగవతం మంచిగా వినండి కాదు, భగవద్గీత రేపు మళ్ళా భగవంతుడు కలుస్తే చదువుతాం. ఐఎమ్ నాట్ వినటం కాదు, తినండి, తినమని చెప్పాలి. తింటే గారెలే తినాలంటుంటాం కదా. అందుకే ఈ 10 రోజులు బట్టి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ఈ యొక్క సమ్మర్ సోవర్స్ బృందావనంలో ఎన్నో విషయాలు ఏకరు పెడుతున్నాను. 1-2 మీ హృదయంలో భద్రం చేసుకోండి. అన్నింటినీ చేర్చుకోమంటం లేదు నేను. అన్నింటినీ చేర్చుకోవడం సాధ్యం కాదు మీకు. వ్యాసుడు 18 పురాణాలు రాశాడు. ఆ గ్రంథములంతా తల కింద పెట్టుకుని నిద్రపోవచ్చు తప్ప తలలో చేర్చుకోవడానికి వీలు కాదు. తర్వాతే తాను యోచించాడు, మనం అడగలేదు. ఎవడు పడితే ఆయన చెప్పింది కాదు. అష్టాదశ పురాణేశ వ్యాఖ్య మనం చెప్పింది కాదు, ఆయనే అనుకున్నట్ట. ఇది హాయిగా భవిష్యత్తులో తల కింద నిద్ర పెట్టుకుపోతుంటారు, లేదా నడుం కింద వేసుకుని పడుకోవచ్చు. పుస్తకాలు మంచి మెత్తగా ఉంటాయి 18 పురాణాలు. ఈ 18 పురాణ సారము 2 పదములో చెప్తే చాలు, భవిష్యత్తులో వారికి ఉపయోగపడుతుంది అని అనుకున్నాడు. హీ హిమ్సెల్ఫ్ థాట్. అంతేగాని ఏమండి 18 పురాణాలు రాశారు, మాకు పేర్లే తెలియదు, మనం ఎప్పుడు మళ్ళాంటి వాడు అడిగితే ఆయన చెప్పాల. హీ హిమ్సెల్ఫ్ హ్యాడ్ ద ఐడియా టు గివ్ దిస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. రాబోయే మానవ జీవితానికి ఒక హెల్ప్ ఎవర్ హట్ ఎవర్ స్వామి తర్వాత ఎలాగ మారుస్తారో ముందే చెప్పి పెట్టాడు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపేతం అని 2 పదములో చెప్పాడు. కనుక
విన్నది ఒకటి రెండైనా ప్రధానమైన ఆచరణలో పెట్టండి. ఎవరిని బాధించకండి. ఉపకారం చేయటానికి వీలు లేకపోతే ఊరికే ఉండండి. ఉపకారం చేయమని ఎవ్వడు అడగలేదండి బాబు. నాకు ఉపకారం చేయనా ఎవ్వడు అడగడండి బాబు. ఉపకారం చేయగలిగితే చేయి. ఇఫ్ నాట్ బీ సైలెంట్. చేసేవాడిని కాలు పెట్టి లాగద్దు, వాడిని డిస్కరేజ్ చేయొద్దు. ఎనీబడి వాంట్ టు డూ ఇట్, లెట్ హిమ్ హ్యాపీలీ డూ. చేత అయితే వాడిని ప్రోత్సహించు. అది కూడా చేత కాబట్టి షటప్ యువర్ మౌత్ అండ్ సిప్ సైలెంట్లీ. ఇందాక సార్ అన్నారు ఓన్లీ డెప్త్ ఆఫ్ ది సైలెంట్ వాయిస్. ఏం చేత కాదు నోరు మూసి కూర్చోటం. మనం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అని అన్ని సమయములందు మాత్రం దైవ చింతన చేయండి. సర్వత్రా సర్వకాలేసు. దీనికి న్యాయపైతే అక్కర్లేదు కదా మనకి. వంశీ సాయిరాం అంటానికి రూపాయి పక్కన పెట్టు అంటే దాన్ని కూడా మనం లెక్కలు వేసి పెట్టేవాళ్ళం. ఆయన ఏం పెట్టలే పాపం. నీ ఇష్టం అన్నిసార్లు అనుకో వంశీ సాయిరాం, దానికే కాస్త ఖర్చు లేదు. సో సర్వత్రా సర్వకాలేసు హరిచింతన చేసుకుంటూ పోతుంటే ఈ విశ్వంలో ఉన్న సమస్తం కూడా ఆయన మాత్రమే, తద్భిన్నం కాదు. సర్వత పాణిపాద ది టైటిల్ ఆఫ్ ది సబ్జెక్ట్ వీ కెన్ అండర్స్టాండ్ టుడే ఆర్ టుమారో. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.